నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణలో ఎన్నికల పర్వానికి అంటే ప్రచార పర్వానికి కొద్దిసేపు ముందే తెరపడింది వాస్తవంగా. సో దీనిలో భాగంగా మనం కొంత అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చాలా రకాల సర్వేలు కావచ్చు, చాలా రకాల అనాలిసిస్ కూడా మనం చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఏ సీట్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది అనే కోణంలో చాలా అనాలిసిస్ చేసాం. అయితే ఈ ఇంటర్వ్యూలో కొంచెం డిఫరెంట్గా, కొంత లోతుగా, సైంటిఫిక్గా, టెక్నికల్గా ఈ మూడు అంశాలను ఆధారంగా చేసుకుని ఒక రకమైనటువంటి నరేషన్ బిల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ చాలా పుంజుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వేవ్ చాలా స్పష్టంగా కనబడుతున్నట్టయితే తెలుస్తోంది. అయితే దీనిలో భాగంగా హిందూ ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీ పోలవుతుంది. ఇంకొక వైపు ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఫెచ్ అవుతున్నట్టు అంటే పోలరైజేషన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఈ డివిజన్ ఎందుకు వస్తూ ఉంది, దీనికి సంబంధించిన సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అనేటువంటి కోణంలో ఇటీవలనే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఒక ఆర్థిక సర్వే సంస్థ ఏదైతుందో ఒక ఆర్థిక మండలి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాలో హిందువుల పెరుగుదల కావచ్చు, లేకపోతే ముస్లింల పెరుగుదల ఏ విధంగా ఉంది అనే కోణంలో ఒక సైంటిఫిక్ డేటాని ఇవ్వడం జరిగింది. దానిపైన మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇంత బలంగా ఉండడం గల కారణాలు ఏంటి, అదేవిధంగా ముస్లిం ఓటు బ్యాంకు ఎందుకు కాంగ్రెస్ వైపు పోలరైజ్ అవుతుంది అనేటువంటి కోణంలో వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్కారం. అంటే మీరు చూసే ఉంటారు, రీసెంట్గా ప్రధానమంత్రికి సంబంధించిన ఆర్థిక మండలి ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. చాలా వరకు దానిలో చాలా సంచలనమైన విషయాలు వాళ్ళు బయటపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యంగా హిందూ పాపులేషన్ తగ్గుతూ వస్తుంది, అదేవిధంగా ముస్లిం పాపులేషన్ అమాంతంగా పెరుగుతూ వస్తుంది అనేటువంటి కోణంలో ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో అసలు మీరు అంటే మన తెలంగాణ కోణంలో మాట్లాడుకుంటే మీరు గమనించిన అంశాలు ఏంటి? అసలు ప్రధానంగా ఏ దేశంలోనైనా డెమోగ్రఫిక్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. డెమోగ్రఫీ అంటే ఆ భౌగోళిక ప్రాంతంలో ఏ సామాజిక వర్గం ఉంది, అక్కడ ఉన్న ఆర్థిక అంశాలేంటి, మతపరమైన అంశాలేంటి, కులపరమైన అంశాలేంటి, జీవన విధానం ఏంటి, సోషియో పొలిటికల్ ఎకనామిక్ డేటా అనేది ఏ దేశానికైనా దిక్సూచి లాంటిది. ఆ దేశం ఆర్థిక అభివృద్ధిలో ఎంత ఉంది, సామాజిక అభివృద్ధిలో ఎంత ఉందని. ఇది బ్రిటిష్ వాళ్ళు సైంటిఫిక్గా 1931 నుంచి సెన్సెస్ చేయడం జరిగింది. 1931 నుంచి 2021 వరకు జరగాలి. కరోనా రావడంతో డేటా జరగలేదు, పాపులేషన్ సెన్సెస్. ఇప్పుడు ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్ షామికా రవి గారి నేతృత్వంలో నీతి ఆయోగ్కి అనుబంధంగా ఉన్న ఒక ఎకనామిక్ వింగ్ అనేది సైంటిఫిక్ డేటా పెట్టింది. ఇది మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. ఇది జనాభాలో హిందువుల వాటా ఏ విధంగా తగ్గుతుంది, మిగతా క్యాస్ట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి అనేది ఒక సైంటిఫిక్ డేటా షామికా రవి గారి ఆధ్వర్యంలో వచ్చింది. ఈ డేటా బేస్ చేసుకొని డక్కన్ హెరాల్డ్లో కానీ, హిందూలో కానీ మనకి చాలా రీసెర్చ్ పేపర్స్ వచ్చినాయి, ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇది నా సొంత కవిత్వం కాదు. దీనిలో మనకి ప్రధానంగా తీసుకుంటే ఉదాహరణకి రిలీజియన్ మనకి హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు, జైన్లు, పార్సీలు. ఈ సర్వేలో వాళ్ళు తీసుకున్నది 6 ప్రధానమైన మతాలు తీసుకున్నారు. 1950లో దేశ జనాభాలో వాళ్ళ వాటా ఎంత? హిందువుల వాటా దేశ జనాభాలో 84.68% ఉంది 1950లో. అంటే అప్పుడు 51లో లెక్కలు చేశారు. 2015లో తీసుకుంటే 78.06% ఉంది. అంటే హిందువుల జనాభా 84.68 నుంచి 2015కి, ఇది 2024 అంటే 10 సంవత్సరాల క్రితం. ఎందుకంటే 21 సెన్సెస్ లేవు మనకున్న సెన్సెస్ 11 సెన్సెస్ ప్రకారం వాళ్ళు చేస్తే హిందువుల జనాభాలో ఈ 65 ఏళ్లలో 7.82% తగ్గుదల వచ్చింది. ముస్లిమ్స్ జనాభా 1950లో 9.84% ఉంటే 2015లో వాళ్ళ వాటా 14.09% ఉంది. వీళ్ళ ముస్లిమ్స్ జనాభా పెరుగుదల ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే 43.15%. హిందువుల జనాభానేమో 7.82% తగ్గితే ముస్లిమ్స్ జనాభా 43.15% గ్రోత్ రేట్ ఉంది. ఈ రిసోర్సెస్ మీద వాళ్ళ షేర్ ఇంత ఉంది, 43% షేర్ ఉంది వాళ్ళది. క్రిస్టియన్స్ 2.84 నుంచి 2.36%, వాళ్ళ పెరుగుదల 5.38%. క్రిస్టియన్స్ కూడా 5.38% గ్రోత్ రేట్ ఉంది. సిక్కులు 1.24% ఉన్న వాళ్ళు 1.85% ఉన్నారు, అంటే 6.58% ఉంది వాళ్ళ గ్రోత్ రేట్. జైనులు 0.45% నుంచి 0.36%కి వచ్చారు. వీళ్ళ గ్రోత్ రేట్ లో 20% తగ్గుదల ఉంది. జైనులు తగ్గుతున్నారు 20% గ్రోత్ రేట్ తో. పార్సీలు ఇప్పుడు మన గోద్రేజులు, చాలా మంది పెద్ద పెద్ద టాటాలు, పార్సీలు 0.03% ఉంటే 1950లో, 2050లో వాళ్ళు 0.004%, వీళ్ళు 85% తగ్గుదల ఉన్నారు. ఈ టేబుల్ ఏం చెప్తుందంటే 1950లో జనాభాలో వాటా ఎంత, 2015లో ఎంత ఉందంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు జనాభా పెరుగుతుంది.
హిందువులు, జైన్లు, పార్సీలు జనాభా తగ్గుతుంది. అవును. రిలీజియన్ అనేది రియాలిటీ, క్యాస్ట్ అనేది ఇంకా పొద్దున్నేస్తే అనుభవించేది. అవును. ఇక్కడ తీసుకుంటే 1951లో హిందువుల జనాభా 30 కోట్ల మంది ఉంటే 61లో 36 కోట్లు ఉన్నారు. 71లో 45 కోట్లు ఉన్నారు. 81లో 54 కోట్లు ఉన్నారు. 91లో 69 కోట్లు ఉన్నారు. 2001లో 82 కోట్లు ఉన్నారు. 2011లో 96 కోట్లు ఉన్నాయి. 2021 అంచనా వేస్తే ఉన్న 143 కోట్ల మందిలో ఈ లెక్క ప్రకారం 111 కోట్లు ఉంటారు. 2021 సెన్సెస్ రాలేదు, బట్ ఈ గ్రోత్ రేట్ ప్రకారం లెక్క కడితే ముస్లిమ్స్ జనాభా తీస్తే 51లో 3.5 అంటే 3 కోట్ల 50 లక్షలు ఉన్నది. 61లో 4 కోట్ల 69 లక్షలు, 71లో 6 కోట్ల 14 లక్షలు, 81లో 7 కోట్ల 55 లక్షలు, 91లో 10 కోట్ల 15 లక్షలు, 2001లో 13 కోట్ల 81 లక్షలు, 2011లో 17.5 కోట్లు, 2021 ఈ గ్రోత్ రేట్ ప్రకారం తీస్తే దాదాపు 22 కోట్లు, అంటే కొంచెం ఎక్కువ తక్కువ. హిందువుల జనాభా రేటు 7.82% వాటాలో తగ్గుదల ఉంటే ముస్లిమ్స్ గ్రోత్ రేటు వాటా 43.15% పెరుగుతుందని చెప్తున్నారు. ఎందుకు ఇట్లా పెరుగుతున్నారు ముస్లిమ్స్ అని చెప్పడానికి వాళ్ళు కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఇస్తే, ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్, పక్కన ఉన్న బంగ్లాదేశ్ కానీ వేరే దేశాల నుంచి అక్రమ చొరబాట్లు. మన హైదరాబాద్ లోనే 60,000 మంది రోహింగ్యాలు ఓల్డ్ సిటీలో ఉన్నారని అప్పుడు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసినాయి. మరి ఇంతవరకు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పాలి కదా, ఎలక్షన్లు అప్పుడు ఆరోపణలు చేసుకోవడం కాదు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది వాస్తవం. రోహింగ్యాల బస్తీయే ఉంది. ఇప్పుడు మనం పెళ్లిళ్లలో మర్ఫా డాన్స్ కూడా వాళ్ళదే, బయటది, అది ఇక్కడది కాదు, ఇరాన్ ఇరాక్ నుంచి. రిలీజియన్ కన్వర్జేషన్, మత మార్పిడులు, అంటే ముస్లిమ్స్ కూడా మత మార్పులు జరుగుతున్నాయి అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఈ డెమోగ్రాఫిక్ డేటాలో ముస్లిమ్స్ పాపులేషన్ పెరగడానికి ప్రధాన కారణాలు వాళ్ళు ఇచ్చిండ్రు. మత మార్పిడులు కావచ్చు, మైనారిటీ సంతృప్తికరణ రాజకీయాలు, ముస్లిమ్స్ అపీజ్మెంట్ పాలిటిక్స్, మైనారిటీలు, ఓబీసీ రిజర్వేషన్లలో షేరు ముస్లిమ్స్ కి ఇవ్వడము, ఓబీసీ రిజర్వేషన్స్, బహుభార్యాతత్వము, మల్టిపుల్ మ్యారేజెస్. మీరు ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ డక్కన్ హెరాల్డ్ పేపర్ అజిత్ అండ్ షిమోన్ జాయ్ అనేటోళ్ళు ఒక రీసెర్చ్ అనాలిసిస్ చేసిన రిపోర్ట్ కూడా ఉంది. 1951లో 30 కోట్లు ఉన్న వాళ్ళు 96 కోట్లకు వస్తే 1951లో 3 కోట్లు ఉన్న వాళ్ళు దాదాపు 21 కోట్ల వరకు వచ్చారు. ఎందుకు వాళ్ళ వాటా పెరుగుదల ఉందంటే, వాస్తవానికి భారతదేశం అనేది యూనిటీ ఇన్ డైవర్సిటీ. మిగతా దేశాల్లాగా ఒకే మతం ఉన్న దేశం పాకిస్తాన్ లాగాను, ఇప్పుడు ముస్లిం మతం డామినేషన్ ఉన్న దేశాలు 40-50 ఉన్నాయి. మన దేశంలో రాజ్యాంగం ప్రకారమే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. సమాజంలో భిన్నత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా ఉన్న ఈ అనుకూల వాతావరణము అందరూ పెరగాలి, అన్ని మతాలు పెరగాలి, అన్ని కులాలు అభివృద్ధి చెందాలి. కానీ కొన్ని కులాలు పెరుగుతూ కొన్ని మతాలు తగ్గుతూ కొన్ని మతాలు పెరగడం అనేది డెమోగ్రఫిక్ డివైడ్ డేటా అనేది ఎట్లా ఉంది అనేది చూస్తే, విధానపరమైన చర్యలు, పాలసీ మ్యాటర్స్, రాజకీయ పార్టీల ఓటు బ్యాంకు నిర్ణయాలు, సామాజిక ప్రక్రియల ఫలితం కావచ్చు, అక్రమ చొరబాట్లు ఇంతకుముందు చెప్పినట్టు, రిలీజియన్ కన్వర్జేషన్స్, మైనారిటీ అపీజ్మెంట్, మల్టిపుల్ మ్యారేజెస్, ఒక మతంలో ఒకే భర్త ఒకే భార్య, ఒక మతంలో బహుభార్యాత్వం, ఓబీసీ రిజర్వేషన్స్. ఇది ఇక్కడతో కాదు, మొత్తం గ్లోబల్ వైడ్ వాళ్ళు 163 దేశాలు తీస్తే భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ 5 దేశాల్లోనేమో అక్కడ మెజారిటీ మతస్థుల జనాభా పెరుగుతుంది, అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు కావచ్చు వేరే వాళ్ళ జనాభా విపరీతంగా తగ్గుతుంది. విచిత్రంగా మయన్మారు, ఇండియా, నేపాల్ ఈ 3 దేశాల్లో మాత్రం మెజారిటీ మతాలు, ఇక్కడ హిందూ మతం ఉండొచ్చు, అక్కడ బౌద్ధిజం ఉండొచ్చు, ఇంకో దగ్గర ఇంకోటి, వాళ్ళు మాత్రం తగ్గుతున్నారు. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న సౌత్ ఏషియాలో, దక్షిణాసియాలో కూడా ముస్లిం మెజారిటీగా ఉన్న దేశాలు పెరుగుతున్నాయి. ఇది భారతదేశానికి ప్రమాదం అని వాళ్ళు చెప్తున్నారు. ఈ దేశాల్లో మైనారిటీ మతస్థుల వాటా ఆందోళనకర రీతిలో పెరుగుతుంది. వీళ్ళదేమో 10%, 20% తగ్గుతుంది, వాళ్ళది 40%, 50% వాటా పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణకి ఏ విధంగా ఇది లింక్ అని చెప్తున్నారంటే, ఉదాహరణకి మనం నిజామాబాద్ తీసుకుందాం. నిజామాబాద్లో ఇవాళ హిందూ ముస్లిం పోలరైజేషన్ అనేది ఉందంటున్నారు. జనరల్ నిజామాబాద్ అర్బన్ లో చాలా స్పష్టంగా ఉంటుంది. నిజాం అర్బన్ కానీ, బోధన్ కానీ, లేదంటే నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో చాలా స్పష్టంగా హిందూ ముస్లిం ఓట్ బ్యాంక్ అని డివిజన్ చాలా స్పష్టంగా కనబడతా ఉంటుంది వాస్తవంగా. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ పాపులేషన్ డెమోగ్రఫిక్ డేటాకి ఉత్తర తెలంగాణలో ముస్లింల పాపులేషన్కి, క్రైమ్ రేటుకి, అర్బన్ సర్వీస్ సెక్టర్కి లింక్ పెడుతూ కొన్ని డేటా ఇచ్చారు. నిజామాబాద్లో 2 years బ్యాక్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, పిఎఫ్ఐ అనే ఆర్గనైజేషను ఒక డాక్యుమెంట్, సీక్రెట్ డాక్యుమెంట్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు పట్టుకున్నారు, ఎన్ఐఏ వాళ్ళు. ఓకే, ఆ డాక్యుమెంట్ ఏంటంటే
1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 2047 సంవత్సరం కల్లా భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయడమే మా లక్ష్యం అని చెప్తున్నారు పిఎఫ్ఐ వాళ్ళు. పిఎఫ్ఏ ఆ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్, సీక్రెట్ డాక్యుమెంట్, అది ఎన్ఐఏ వాళ్ళు పట్టుకున్నారు. మీకు 2 years బ్యాక్ మీరు చూస్తే తెలుస్తుంది. ఈ పిఎఫ్ఐకి మూల సంస్థ ఎవరంటే వీళ్ళది మెయిన్ ఆర్గనైజేషన్ జమాతే ఇస్లాం. జమాతే ఇస్లాం అనేది బ్యాండ్ ఆర్గనైజేషన్ కాదు. జమాతే ఇస్లాంకి సిమి అని ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంది, అది బ్యాండ్ ఆర్గనైజేషన్. ఈ పిఎఫ్ఐ డాక్యుమెంట్ కేరళలో వచ్చింది. కేరళలో ఉన్న ఆర్గనైజేషన్కి నిజామాబాద్, బోధన్లో డెన్లు ఉన్నాయి. వీళ్ళ కార్యక్రమాలు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారము మత ఊరేగింపులు కానీ భక్తికి సంబంధించిన ఊరేగింపులు జరిగితే వాళ్ళ మీద రాళ్ళు ఎట్లా వేయాలి, ఆ కల్లోలాన్ని ఎట్లా ఆందోళనకర విధ్వంసకర రీతిలో చేయాలని చెప్పి వీళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఇస్తుంటే జమాతే ఇస్లాం అనే సంస్థ కరోనా టైంలో కరీంనగర్లో చాలా పెద్ద ఫేమస్ అయింది. చాలా మంది వేరే కంట్రీస్ వచ్చి మీరు అది కూడా ఉంది డాక్యుమెంట్ లో. కరోనా టైంలో ఢిల్లీలో ఆ మసీదులో అందరు చాలా మందిని అయితే ఇమీడియట్ గా ఫస్ట్ తెలంగాణలో కరోనా బయటపడ్డది. అప్పుడే బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయ్యారు. 2-3 రోజుల్లో ఫస్ట్ కరోనా కేసు జమాతే ఇస్లాం క్యాంపు కరీంనగర్ లో బయటపడ్డది. అంటే తెలంగాణలో కూడా ఈ ఉగ్రవాద సంస్థలు కావచ్చు, మత ఛాందసవాద సంస్థలు కావచ్చు, తెలంగాణ ఎట్లయిపోయిందంటే ఒకవైపు మావోయిస్టులకి అడ్డా అయిపోయింది. ఎక్కడ మావోయిస్టు దొరికినా కూడా అగ్రనాయకత్వం అంతా తెలంగాణ వాళ్ళు ఉంటారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, బస్తర్ కావచ్చు, దంతవాడ కావచ్చు, గడిచిరోలి కావచ్చు. అంటే మావోయిస్టు మూలాలన్నీ ఇక్కడ నుంచే వెళ్ళినాయి. పీపుల్స్ వార్ మూవ్మెంట్ అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కి ఇదే కారణం. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ పుట్టింది చాలా మందికి తెలియదు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంస్థ పుట్టిన కేబీ హెగ్డేవార్ గారు ఎవరైతే ఉన్నారో, బోధన్ డిస్టిక్, రెంజిల్ మండలము, కందకుర్తి గ్రామం. అక్కడ అంటే 3 నదులు కళ్ళకు కనపడే త్రివేణి సంగమం, చాలా చోట్ల త్రివేణి సంగమము 2 నదులు కనపడితే ఒక నది అంతర్లీనంగా ప్రవహిస్తుంటది, మన కాళేశ్వరం కానీ లేకపోతే అక్కడ కానీ. ఇక్కడ ఏంటంటే మంజీరా నది, హరిద్రా నది, ప్రవరా నది, 3 నదుల సంగమము. ఇక్కడ కేశవ్ బలరాం హెగ్డేవార్ గారు పుట్టిన సొంత ఊరు ఇక్కడ ఉంది కాబట్టి ఇదే బోధన్లో పిఎఫ్ఐ యాక్టివిటీస్ పెట్టిరట. ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ మేము 100 సంవత్సరాల్లో భారతదేశాన్ని హిందూ దేశంగా చేస్తామని వాళ్ళు తీర్మానం చేసిర్రో, అక్కడే పిఎఫ్ఐ ఆర్గనైజేషన్ కూడా పట్టుబడము, వాళ్ళ అఫీషియల్ సీక్రెట్ డాక్యుమెంట్ పట్టడం అనేది విచిత్రం. అంటే చూడండి, తెలంగాణ అనేది అన్ని రకాల రాజకీయ ప్రక్రియలకు ఒక ల్యాబొరేటరీ లాగైంది. ఇది ఇక్కడితో ఆగలే. బోధన్లో పాస్పోర్ట్ రాకెట్, బంగ్లాదేశీలు ఇక్కడ నుంచే ఇల్లీగల్ మైగ్రేషన్ వస్తే ఢిల్లీలో, బాంబేలో ఈ ఫేక్ పాస్పోర్ట్లు పట్టుకుంటే దాని మూలాలు అన్ని కూడా బోధనలో ఉంది. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, ఒక వర్గానికి చెందిన సపోర్ట్ తోటి, మాజీ ఎమ్మెల్యే, ఆయన సపోర్ట్ తోటి అక్కడ పాస్పోర్ట్లు వచ్చినాయి. కౌన్సిలర్లు అయ్యారు కొంతమంది. కొన్ని ప్రాంతాల్లో కౌన్సిలర్లు చాకులు, తుపాకులు పెట్టుకొని కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బైంసా కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, బోధన్ కానీ, నిజామాబాద్ రూరల్ కానీ. ఇవాళ నిజామాబాద్ అర్బన్ ప్రాంతం ఎట్లయిపోయిందంటే అక్కడ ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు. డీలిమిటేషన్కి వస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా అయ్యే ప్రమాదం ఉంది. నిజామాబాద్ ఈస్ట్ వెస్ట్ గా డివైడ్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే మనం ఒకవైపు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నోళ్ళము, మనం లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ ఉన్నోళ్ళం ఏమనుకుంటామంటే అందరూ ఉండాలి, ఇదంతా బీజేపీ చేస్తున్న విద్వేష ప్రచారము, వీళ్ళ రుటీనే చేస్తారు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన అఫీషియల్ డేటా ఎకనామికల్ పర్స్పెక్టివ్ లో ఇచ్చారు. వీళ్ళు ఇంకా పూర్తి వివరాలు బయట పెట్టాలి. వీళ్ళు పూర్తి వివరాలు బయట పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఏ కులం, అట్లనే కులాల లెక్క కూడా చేయాలి. మతాల లెక్క కాదు, కులాల లెక్క కూడా చేయాలి. కులం మోర్ రియాలిటీ. ఇప్పుడు ఈ దేశంలో మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ ఉంది కానీ కులాన్ని మార్చుకునే స్వేచ్ఛ లేదు. ఇప్పుడు దాసరి శ్రీనివాసు పద్మశాలి నుంచి ఒక రెడ్డి అయ్యే అవకాశం లేదు, విఠలు మునురు కాపు నుంచి మాదిగా అయ్యే అవకాశం లేదు. అంటే కులం బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అన్నట్టు మీరు మతాల పేరు మీద ఏదైతే డేటా బయట పెట్టిర్రో మేము కులాల పేరు మీద కూడా అడుగుతున్నాం. ఇప్పుడు కమింగ్ టు ద రిపోర్ట్కి వస్తే, ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో హైదరాబాద్ సిటీ పెరుగుతుంది, వాళ్ళ కార్పొరేటర్ సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు 1 సీటు ఉన్న ఎంపీ సీటు 2 ఎంపీలు అవుతాయి. ఇప్పుడు 7 సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే 12 సీట్లు అవుతాయి. జనాభా నేషనల్గా పెరగదు. కానీ ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ చెప్పారు ఏంటంటే, మానవుడు పొద్దున లేస్తే ఇంట్లో ఆధారపడే సర్వీస్ సెక్టర్, ఇప్పుడు ఒకటి అగ్రికల్చర్ ఎకానమీ, ఒకటి సర్వీస్ ఎకానమీ. అగ్రికల్చర్ ఎకానమీలో, వ్యవసాయంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ ఉన్నారు తప్ప మిగతా మైనారిటీలు ఎవరు లేరనే డేటా ఉంది. అగ్రికల్చర్లో వాళ్ళు చాలా తక్కువ, 1% కూడా ఉన్నారట. ప్రొడక్షన్ అంతా వీళ్ళు చేయాలి, మెజారిటీ ప్రజలు చేయాలి. కన్జంప్షన్ అంతా మైనారిటీలు చేయాలనే డేటా ఇచ్చారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ డేటా చదివితే. ఇప్పుడు వ్యవసాయం అనేది కష్టంతో కూడుకున్నది.
నేను రైతు కష్టపడి రైతు బజార్లో పంట అమ్మితే నువ్వు దళారి ఏం చేస్తున్నావు, మొత్తం గుండుగుతాకి పట్టేసి పూల మార్కెట్ నీ చేతిలోనే ఉంటాయి. గుడి మల్కాపూర్ కానీ, మెహదీపట్నం మార్కెట్ కానీ, కొత్తపేట మార్కెట్ కానీ, ఈ వ్యవస్థ పోవాలని రైతు బజార్లు తెచ్చారు. అయినా కూడా ఇప్పటికీ దళారీ వ్యవస్థ పూలు, పండ్లు, కూరగాయలు మొత్తం కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, ఒక వర్గం చేతిలో. అదేవిధంగా మనకి డ్రై ఫ్రూట్ మార్కెట్ వాళ్ళ కంట్రోల్లో ఉందంటుంది. వాచ్ షాప్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీలో చిన్న చిన్న బట్టల షాపులు, ఎక్కువ మంది ప్రజలు, పేద ప్రజలు కొనుక్కునే బట్టల షాపులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ నుంచి వస్తున్న ముస్లిమ్స్. మటన్ షాప్స్ 90% వాళ్ళ చేతిలో ఉంటాయి. మన హిందువుల్లో కూడా కొంతమంది వాళ్ళు కట్టుకోలు ఉండేటోళ్ళు కానీ ఇప్పుడు తక్కువ. చికెన్ షాప్స్ 90% వాళ్ళ చేతిలో ఉన్నాయి. కొన్ని చోట్ల స్నేహ చికెన్, రెడ్డి బ్రాండెడ్ ఉంటున్నాయి తప్ప మెజారిటీ వాళ్ళ చేతిలో ఉంది. క్యాటరింగ్ బిజినెస్ కూడా వాళ్ళ చేతిలోకి వచ్చేసింది. అంటే పొద్దున్న లేస్తే మనిషి నిత్య జీవితంలో ఆధారపడే చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా పూలు, పండ్లు, కూరగాయలు, ఒకటి పేదరికం కావచ్చు, ఒకటి చదువు లేకపోవచ్చు, ఒకటి వాళ్ళకి అది తప్ప వేరేది రాకపోవచ్చు. కానీ ఒకే వర్గం చేతిలో వెళ్ళడం అనేది ప్రమాదం అని చెప్తున్నారు. అదేవిధంగా సర్వీస్ సెక్టార్ తీసుకుంటే, అర్బన్ సర్వీస్ సెక్టార్, మన ఇంట్లో కరెంటు బల్బు పాడైంది, ట్యూబ్ లైట్ పాడైంది, ఏదైనా వైరింగ్ ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ ఎలక్ట్రీషియన్ పిలవగానే మీరు A to Z సర్వీస్ కానీ అర్బన్ క్లాప్ లో బుక్ చేసుకుంటే 90% ఉత్తరప్రదేశ్, బీహార్ అక్కడ నుంచి వచ్చిన ముస్లిం పిల్లలే కనబడుతుంటారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, మన ఇంట్లో టీవీ పాడైనా, ల్యాప్టాప్ పాడైనా, ఐప్యాడ్ పాడైనా, మొబైల్ ఇండస్ట్రీ అయితే పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇలా జగదీష్ మార్కెట్ పోతే మొత్తం వాళ్ళే. మొబైల్ లాక్ చేయాలన్నా, IMEI చేయాలన్నా, అన్లాక్. ఇలా క్రైమ్ రేట్ లో కూడా మొబైల్ లాకింగ్ సిస్టమ్ అనేది జగదీష్ మార్కెట్ అనేది ఫస్ట్. ఏదైనా దొంగ ఫోన్ అంటే జగదీష్ మార్కెట్. ఏసీ మెకానిక్, ఇలా మీ ఎక్స్పీరియన్స్ అయినా నా ఎక్స్పీరియన్స్ అయినా అందరు ఏసీ మెకానిక్ అంటే వాళ్ళే వస్తారు. రిఫ్రిజిరేటర్ పాడైతే వాళ్ళే వస్తారు. అదేవిధంగా వాచ్లు రిపేర్, ఆటోమొబైల్, మన బండి ఖరాబ్ అయితే, స్కూటర్ ఖరాబ్ అయినా, మోటార్ ఖరాబ్ అయినా వాళ్ళదే, కారు ఖరాబ్ అయినా మెకానిక్ వాళ్ళే, ఆటో మెకానిక్లు వాళ్ళే. పంచర్ షాపు, మన బండి పాడైతే పంచర్ షాపు వాళ్ళదే. ఇప్పుడు మనం కూర్చుంటున్న సోఫా తయారు చేసింది వాళ్ళే, సోఫా రిపేర్ చేసేది కూడా వాళ్ళే, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన పిల్లలు. అదేవిధంగా కార్పెంటర్స్, జనరల్ గా మనం కార్పెంటర్స్ అంటే మన వాళ్ళెవరు చారీలు, వడ్రంగి పని అంటారు. ఇప్పుడు 90% అర్బన్ ఏరియాలో కార్పెంటర్స్ వాళ్ళ పిల్లలే వస్తున్నారు. మనం సీలింగ్, ఇప్పుడు బిల్డింగ్ కట్టగానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వర్క్ చేసి ఫాల్ సీలింగ్ చేసేదంతా వాళ్ళే. మంచి మంచి ఉత్తరప్రదేశ్ కున్న స్కిల్ ఉంది వాళ్ళకి. అదేవిధంగా కింద టైల్స్ వేసే బండలు వాళ్ళే. ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం వాళ్ళదే వేయాలి. ఇంటీరియర్ డిజైనింగ్, ఊబర్లు కానీ, ఓలా కానీ, వాళ్ళ క్యాబ్ బుక్ చేసే డ్రైవర్స్, గిగ్ వర్కర్స్ ఏదో అంటారు కదా, సారీ గిగ్ వర్కర్స్ అంటారు కదా. గిగ్ వర్కర్స్ లో మెజారిటీ వాళ్ళే, మెజారిటీ బయట స్టేట్స్ పిల్లలే. అదే విధంగా హౌస్ పెయింటింగ్ కూడా వాళ్ళదే. ఆఫ్ కోర్స్ హెయిర్ సెలూన్, ఇవాళ ఏ బ్రాండెడ్ షాప్ కి, ఇప్పుడు జావేద్ హబీబ్ కానీ, లేకపోతే టోనీ గై కానీ, ఏ బ్రాండెడ్ హెయిర్ సెలూన్ కి వెళ్ళినా కూడా 90% ఆ పిల్లలే ఉన్నారు. అంటే స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. మేకప్ ఆర్టిస్టులు, బ్యూటీషియన్, ఇలా మన ఇళ్ళల్లో అమ్మాయిలకి ఎవరికైనా బ్యూటీషియన్ మేకప్ ఎక్కడికైనా పోవాలంటే పెళ్లిళ్ళలో వాళ్ళే, మెహందీ పెట్టే దగ్గర నుంచి వాళ్ళే. మగ్గం వర్క్స్, ఇప్పుడు మన ఇళ్లలో లేడీస్ జాకెట్లు కానీ, శారీస్ కి మగ్గం వర్క్స్ క్రియేటివ్ గా చేసేది వాళ్ళే. అంటే ఇలా ఏ రంగంలోకి వెళ్ళినా, ఆటో ఎక్కినా, టాక్సీ ఎక్కినా, డ్రైవింగ్ ఎక్కినా, అయితే వాళ్ళ ఇస్తున్న నివేదిక ఏంటంటే 143 కోట్ల మంది భారతదేశ ప్రజల్లో ఈ అర్బన్ సర్వీస్ సెక్టర్ మొత్తము, ఈ స్కిల్డ్ హార్డ్ వర్క్ జాబ్స్ అన్ని కూడా ఒకే వర్గం చేతుల్లోకి వెళ్తే రేపు పొద్దున భవిష్యత్తులో మోనోపోలీ అయ్యే ప్రమాదం ఉంది. అంటే వీళ్ళందరూ తలుచుకుంటే ఇండియన్ ఎకానమీని దెబ్బకొట్టచ్చు. మళ్ళీ ఈ వీళ్ళకు వచ్చినటువంటి ఎకానమీ ఏదైతుందో, ఇన్కమ్ ఏదైతుందో, ఇదంతా నాకు తెలిసి నాన్ ట్యాక్సబుల్ ఉంటుంది. నాకు తెలిసి ట్యాక్సబుల్ ఎక్కడ ఉండదు. ఇంకోటి వాళ్ళు ఇచ్చిన మనం కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు, సెన్సిటివ్ విషయాలు. వాళ్ళు బిట్వీన్ ద లైన్ చెప్తుంది ఏంటంటే, ట్యాక్స్ బ్రాకెట్ లోకి రాని వర్గం ఎక్కువ వీలే అట. దో నెంబర్ దందా చేసే వస్తువులు, ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళు. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారము కొన్ని ప్రాంతాల్లో అసలు కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు కలెక్షన్ చేయడం కూడా మర్చిపోయారట గవర్నమెంట్ వ్యవస్థలు. కొన్ని ఏరియాలోకి పోలీసులు కూడా పోలేరు. కొన్ని ఏరియాల్లో వాటర్ బిల్లు కట్టడం, కరెంటు బిల్లు కట్టడం అంటే రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన, రాజ్యాంగం నడవట్లేదని అర్థమవుతుంది కదా. ఒక వర్గమేమో ప్రొడక్షన్ లో ఉండాలి, ఒక వర్గమేమో ట్యాక్స్ కట్టకుండా కన్సంప్షన్ లో ఉండడం అనేది, అది ఎవరైనా సరే, హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, అందరిలో మంచోళ్ళు ఉంటారు, అందరిలో చెడ్డోళ్ళు ఉంటారు. కానీ ఈ ఎకనామిక్స్ డిస్పారిటీస్ అనేది ఎంతకాలం నడుస్తుంది? ఇప్పుడు కంట్రీ గ్రోత్ లో అందరు భాగస్వామ్యం ఉండాలి. అబ్దుల్ కలాం లాంటి టాలెంటెడ్, ఇన్నోవేటివ్ టాలెంటెడ్ ఉన్నారు. ఒకటి పేదరికం, ఒకటి ఈ ముస్లిం రాజకీయ నాయకులు వాళ్ళని ఎప్పటికీ పేదరికంలోనే ఉంచుతారు. ఓల్డ్ సిటీలో
అదే అసదుద్దీన్ ఫ్యామిలీ వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటుంది. సపోజ్ నేను ఒక పేద ముస్లిం కుటుంబంలో పుడితే మా తాత పండ్లు అమ్మితే నేను పూలు అమ్ముతా, నా కొడుకు డ్రైవర్ అవుతాడు. అంతకు మించి గ్రోత్ ఉండదు. హయ్యర్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ ఉండదు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండదు. కేవలం మత ఛాందస స్కూళ్ళల్లో పెట్టి ఇలా ఓల్డ్ సిటీ ఎందుకు ఓల్డ్ సిటీగా ఉండాలి? ఓల్డ్ సిటీలో మురికివాడలుగానే ఎందుకు ఉండాలి? ఓల్డ్ సిటీ ఎందుకు మోడర్న్ డెవలప్మెంట్ కావద్దు? ఇలా మీరు నేను మనమందరం బతకడానికి హైదరాబాద్కి వచ్చి మనమంతా మోడర్న్ సిటీలో వెస్ట్ సైడ్ సిటీలో ఉంటున్నాం. ఓల్డ్ సిటీని ఎందుకు అట్లా ఓల్డ్ గానే ఉంచుతున్నారు? ఇలా ఇస్తాంబుల్ కానీ లేకపోతే హెరిటేజ్ సిటీస్ మనకన్నా చిన్నవి అద్భుతంగా వాళ్ళు టూరిజంగా డెవలప్ చేసారు. అంటే ఆ పేదరికము ఆ వెనుకబాటుతనం ఉన్నంత కాలము మతపరమైన రాజకీయాలు చేయాలి. వీళ్ళ కుటుంబం మాత్రం లండన్లో చదవాలి, కేంబ్రిడ్జ్లో చదవాలి, బారిస్టర్ చదవాలి. మళ్ళీ ఇంకొక ముస్లిమ్స్ ప్రోగ్రెసివ్ వాళ్ళని కూడా ఎదగనియరు. ఇలా ఇంకోటి ఉమెన్స్ కాలేజ్లో లెక్చరర్ గా పనిచేసినప్పుడు ఎక్కువ మంది టాలెంటెడ్ పిల్లలంతా ముస్లిం అమ్మాయిలే. వాళ్ళు పాపం ఇంటర్ డిగ్రీ అయిపోగానే పెళ్లి చేస్తారు. వాళ్ళకి చదువుకోవాలని ఎంతో పట్టుదల ఉంటుంది. వాళ్ళు కాలేజీకి వచ్చే ముందు బుర్కాలు వేసుకొని వస్తారు కదా, పాపం కాలేజీలోకి రాగానే వాళ్ళకి స్వేచ్ఛ, మళ్ళీ ఇంటికి పోయేదాకా ఆ స్వేచ్ఛను అనుభవిస్తారు. నేను కంపేర్ చేస్తే ఒక సర్వే చేసిన, టాప్ ర్యాంకర్స్ పిల్లలు, ఎక్కువ చదువుకునే పిల్లలు ముస్లిం మహిళలు. వాళ్ళని హైయర్ ఎడ్యుకేషన్ కి దూరం చేస్తున్నారు. అంటే రాజకీయం పేరుతో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ ఇయ్యరు, వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ ఇయ్యరు, స్కిల్ ఎంతసేపు హార్డ్వేర్ జాబ్స్ చేయాలి. ఇది ఏ విధంగా కరెక్ట్? అన్ని మతాలు అవసరమే, ఇది భారతదేశం రాజ్యాంగ పరంగా యూనిటీ ఇన్ డైవర్సిటీ. మరి ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇచ్చిన డేటానేమో వాళ్ళ గ్రోత్ రేట్ ఇట్లా ఉందని చెప్తుంది. ఒకటి పోలీస్ రికార్డ్స్ ప్రకారం క్రైమ్ రేట్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుందని చెప్పు. దీని అన్నిటికీ కారణం ఏంటి? పేదరికం, ఆకలి బాధలు, నిరుద్యోగం. ఇలా అన్నిటికన్నా పెద్ద బాధ కులము, మతము, ప్రాంతం కాదు, నిరుద్యోగం. ఈ నిరుద్యోగాన్ని అడ్రస్ చేయనంత కాలము వాడికి ఏ సిద్ధాంతం నచ్చదు. వాడికి ఎవడ ఇవాళ ఎక్కువ మంది ఈ కార్యక్రమాలలో, యాంటీ సోషల్ కార్యక్రమాల్లో ఒక వర్గం పేద ప్రజలు ఎందుకు చనిపోతున్నారు అంటే ఈ అంతా కూడా ఇప్పుడు సర్వీస్ సెక్టర్లో ఈ విధంగా చేయడం కారణం కేవలం ఓవైసీలే కారణం అనుకోవచ్చా, లేదంటే పక్కన ఉన్నటువంటి ముస్లిం కంట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ ఐడియాలజీ ఏమన్నా ఇక్కడ ఇంజెక్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు మనకి కళ్ళ ముందు చూస్తే ఇప్పటిదాకా మనకే షాక్ అనిపిస్తుంది. అంటే సాంప్రదాయంగా కుల వృత్తులన్నీ బీసీల చేతుల్లో ఉండే. కార్పెంటర్ వర్క్ కానీ బీసీలు అంటేనే కుల వృత్తులు. ఇలా బీసీలకి న్యాయం జరగాలని మనం అంతా కొట్లాడుతుంటే ఈ మోడర్న్ ఎకానమీలో, అర్బనైజేషన్ లో అసలు మన రోలే లేకుండా పోతుంది. అంటే దీన్ని బీసీలు కూడా నేర్చుకోవాలి. స్కిల్, టాలెంట్ ఉన్న జాబ్స్ అన్ని గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే కాకుండా ఇలా ఒక వర్గం ప్రజలు ఇలా హైదరాబాద్లో కానీ అన్ని పట్టణాల్లో, బాంబేలో, భారతదేశం మొత్తంలో సర్వే ఇచ్చింది. ఒక వర్గం చేతిలోకి వెళ్తే మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నట్టు? అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ జాబులు, పైన ఆఫీసర్ జాబులే కావాలా? మీరు కూడా ఆలోచించాలి. ఇది ప్రధానంగా వృత్తి కులాలకి, బీసీలకి, ఎంబీసీలకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి ఇట్లా 119 కులాలు, వృత్తి కులాలు అన్నీ కూడా అంతరించే ప్రమాదం ఏర్పడ్డది. ఈవెన్ కటింగ్ షాప్కి వెళ్తే కూడా వాళ్ళే ఉన్నారంటే మన మంగళ పరిస్థితి ఏంది, మన చాకల పరిస్థితి ఏంది? ఇలా మోడర్న్ అవి వచ్చేసినాయి, ఏవి వాషింగ్ పెద్ద వచ్చేసినాయి. వాళ్ళని మనము ఒక రకంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు తక్కువ చదువుకున్నా కూడా అన్ని చీట్లకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ తోటి వాడు ఒక ప్లంబర్ సంపాదించేది ఒక పిహెచ్డి చేసినట్టు సంపాదించాడు. ఒక సాఫ్ట్వేర్ వాడికి ₹1,00,000 వస్తే ఒక ప్లంబర్ కి 2-3 లక్షలు వస్తాయి. ఇలా వాడు ఇట్లా వస్తాడు 5 నిమిషాల్లో ₹1,000 అంటాడు. అంటే మనం వాళ్ళు ఏంటంటే మోనోపలి అయ్యే పరిస్థితి ఏర్పడింది. కాంపిటీషన్ ఉండాలి కదా. మనం ఒక వర్గానికి వ్యతిరేకం కాదు, ఒక వర్గానికి అనుకూలం కాదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇచ్చిన డేటాని అనలైజ్ చేయడంలో ఇలా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, బోధను ఇట్లాంటి వాటి చోట్ల, సికింద్రాబాద్ లో ఎందుకు ఇక్కడ ఎన్ఐఏ సపరేట్ ఏజెన్సీ పెట్టాల్సి వచ్చింది? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దేశంలో ఎక్కడ తీవ్రవాద కార్యక్రమాలు జరిగినా, దేశంలో ఎక్కడ అంతర్గత భద్రత ఉన్నా కూడా హైదరాబాద్ పోలీస్ ఎందుకు డేటా ఇవ్వాల్సి వస్తుంది? ఇలా ఢిల్లీలో పేలుళ్లు జరిగినా, బాంబేలో పేలుళ్లు జరిగినా, ఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా కూడా ఫస్ట్ ఫోన్ కాల్ హైదరాబాద్కి వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ పోలీసులు చాలా రోజుల నుంచి దీని మీద ప్రాపర్గా, అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, దానికి హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీస్. బట్ ఒక వర్గం ప్రజలు మాత్రమే ఎందుకు ఉగ్రవాద కార్యక్రమాలలో ఎక్కువ ఉంటున్నారు? ఒక వర్గంలోని పేద ప్రజలు మాత్రమే ఎందుకు పోతున్నారు? అంటే వాళ్ళని మతం పేరుతోటి ఒక రకంగా ఊబిలోకి నెట్టేస్తున్నారు. ఇది మంచిది కాదు, పేదరికం కదా. అంటే వాళ్ళ పేదరికాన్ని అడ్వాంటేజ్ చేసుకొని వాళ్ళని అసాంఘిక కార్యక్రమాలకు తీస్తున్నట్టు చేయడం మంచిది కాదు. ఒక రకంగా ఇక్కడున్న గతంలో ఉన్న పార్టీలు, అది ఏ పార్టీ, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, బీజేపీ అయినా కావచ్చు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలా అన్సైంటిఫిక్ గా ఒక మతాన్ని ప్రోత్సహించడం, ఒక మతాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది ఇలాంటి పరిణామాలు దారితీస్తాయి.
మీరు ఓటు బ్యాంక్ వరకే చూసుకుంటారు, కానీ ఆ వైరస్ ఎక్కడ దాకా వస్తుంది అంటే మన ఇంట్లో కూడా వస్తుంది. అవును, అంటే భవిష్యత్తులో ఈ పరిణామాలు అంటే మీరు అన్నట్టు సర్వీస్ సెక్టర్లో మెజారిటీ శాతం వాళ్ళే ఉన్నారు. మీరు అన్ని లెక్కలు చెప్తున్నారు, వాస్తవంగా కళ్ళ ముందు కనబడుతున్న లెక్కలే వాస్తవంగా. ఇదంతా ఎవరు గుర్తించకపోవచ్చు. మనం చెప్పింది కాదండి, ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు అఫీషియల్గా ఇచ్చిన డేటాగా అయినప్పటికీ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనం గమనించలే పరిస్థితులు మనం వాస్తవంగా. వాస్తవానికి చెప్పాలంటే ఇవాళ మనము ఏమన్నా ఇప్పుడు భారతదేశం సెక్యులర్ దేశం అంటాం. అవును, ఇదే సెక్యులర్ దేశంలో ఒక మతం పేరు మీద ఒక పార్టీ రిజిస్టర్ అయ్యి అఫీషియల్గా వాళ్ళు ఒక ప్రాంతానికే పరిమితం అయ్యి ఒక వర్గం ప్రజల కోసమే పనిచేస్తారు. అది మత పార్టీ కాదు. మెజారిటీ ప్రజల గురించి పనిచేస్తే అది మత పార్టీ. ఇలా ఇదే బీజేపీ పార్టీ రాజ్యాంగ పరంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రిజిస్టర్ అయింది. ఇదే ఎంఐఎం పార్టీ, ఇదే ముస్లిం లీగ్ అదే ఎలక్షన్ కమిషన్ ప్రకారం అయింది. మత పార్టీ అన్నప్పుడు దాన్ని బ్యాన్ చేయాలి కదా. రజాకారులు పోతూ ఇచ్చిన రజాకారుల వారసులు పెట్టిన పార్టీ అని మనం అంటాం. మరి ఎందుకు పార్టీని బ్యాన్ చేయరు అంటే మీ ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం ఇట్లా చేస్తారు అనమాట. ఒక విలన్ ఉంటేనే ఒక హీరో ఉంటేనే అంటే ప్రాబ్లం ఎద్దు పుండు కాకి ముద్దు, ఎద్దు పుండు ఉండాలి, కాకి ముద్దు జరగాలి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఇంతమంది రోహింగ్యాలు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఉంటారు. ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ ఎవరు ఉండరు. మళ్ళీ భాగ్యలక్ష్మి టెంపుల్ గుర్తొస్తుంది, చార్మినార్ గుర్తొస్తుంది, రోహింగ్యాలు గుర్తొస్తాయి. ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ ఇదే దొంగ పాస్పోర్ట్ స్కామ్లు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ దేశంలో ప్రపంచంలో తీవ్రవాదులు పట్టబడ్డా హైదరాబాద్ నుంచి ఫేక్ పాస్పోర్ట్లు. ఎందుకు ఎక్కువ మంది బంగ్లాదేశీలకు హైదరాబాద్ నుంచి ఫేక్ పాస్పోర్ట్లు ఇస్తున్నారు? ఏ ప్రభుత్వాలు ఇస్తున్నాయి అంటే ఇక్కడ ప్రభుత్వాల అసమర్థత వలన కదా. హైదరాబాద్ ఇమేజ్ కి దెబ్బే, ఇండియా ఇమేజ్ కి దెబ్బే. ఇవాళ ఇండియా చుట్టూ ఉన్న కంట్రీస్లలో ఒక వర్గం ఒక మతం ప్రజలు పెరగడము, ఒక మతం తగ్గిపోవడము. భవిష్యత్తులో మనం సైంటిఫిక్ గా ఎడ్యుకేషన్ చదువుకోవాలి. వాళ్ళలో పేదరికం ఉంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి తప్ప వాళ్ళని వాడుకొని ఇంకా వాళ్ళ పేదరికాన్ని వాడుకొని రాజకీయం చేయడం అంటే కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద రాజకీయం చేయడం అనేది భవిష్యత్తులో భారతదేశ సమగ్రతకి సార్వభౌమాధికారానికి దెబ్బ. ఇప్పుడు మన పక్కింట్లో వైరస్ వచ్చినప్పుడు మనం పట్టించుకోకపోతే మన ఇంటికి కూడా వస్తుంది. ఇవాళ తీవ్రవాదమైనా, ఉగ్రవాదమైనా, నక్సలిజం అయినా, ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్, డ్రగ్స్ అయినా, ఈ కొకైన్, హెరాయిన్ ఇలా హైదరాబాద్కి వచ్చేసింది. ఉడతా పంజాబ్, ఉడతా తెలంగాణ కూడా మెజారిటీ వాళ్ళదే వాటా ఉన్నట్టు కనబడుతుంది వాస్తవం కూడా. అంటే ఇక్కడ సెలెక్టివ్గా ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఒక మత సంస్థ సెలెక్టివ్గా కొన్ని పార్టీలలో అసెంబ్లీలలో బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది. ఒక మతపరమైన సంస్థ ఈ పార్టీని గెలిపేయమని, ఈ పార్టీని ఓడియమని సెలెక్టివ్గా ఇచ్చింది. ఆ రిపోర్ట్ సెన్సిటివ్ రిపోర్ట్స్ కాబట్టి మనం కొంత మాట్లాడకూడదు, కానీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, పాలసీ మేకర్స్కి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. పిచ్చోళ్ళు అయ్యేది ప్రజలే. ఒకడు పోయి హిందువులను తిడతాడు, ఒకడు పోయి ముస్లింలను తిడతాడు, రెచ్చగొడతాడు. వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు అయిపోగానే అందరూ మళ్ళీ ఒక పార్టీకి ఇంకో పార్టీ బీ టీం, ఇంకో పార్టీకి ఇంకో పార్టీ బీ టీం. మీరు చెప్తున్నట్టు డేటా తోటి వాస్తవంగా భవిష్యత్తులో జరిగే పరిణామం ఎలా ఉండబోతుంది? మీరు చాలా విషయాలు ఇప్పుడు ఏదైతే సర్వీస్ సెక్టర్లో ఇంత గ్రోత్ రేట్ కానీ వాళ్ళ అన్ని రంగాల్లో వాళ్ళు చొరబడినప్పటికీ కూడా దాని భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? అంటే ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవి సమాజానికి కానీ ముఖ్యంగా ఇక్కడ మెజారిటీ ప్రజలకు నష్టం చేకూర్చే అవకాశం కనబడుతున్నాయా? ఇప్పుడు మెజారిటీ ప్రజలు హిందువులు 80%, 20% ముస్లింలు. అంటే ముస్లింల గ్రోత్ పెరుగుతుంది. ఎవరి కుల మత ఆచారాల వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటుంది. కానీ ఈ విధంగా పెరగడం వల్ల సంక్షేమము, అభివృద్ధి రెండు. ఒకళ్ళేమో అసలు కన్సంప్షన్లోనే ఉంటారు, సంక్షేమ పథకాలు, ట్యాక్స్ ఎగ్గొడతారు, బిల్లులు కట్టరని ఒక వర్గం. ఒక వర్గం ఏమో మేమే పంట పండించే కష్టమో రామచంద్ర అనే అగ్రికల్చర్ సెక్టర్ ఇప్పటికే చాలా కుదురుంది. అందరూ అన్ని రంగాల్లో ఉండాలి, ఒక మతాన్ని బట్టి ఉండకూడదు. తెలియకుండానే ఇవాళ అర్బన్ సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ, ఈ హార్డ్ జాబ్స్, స్కిల్ బేస్డ్ జాబ్స్ మొత్తం కూడా ఒక వర్గం చేతిలోకి వెళ్ళడం అనేది మంచిది కాదు. ఎందుకంటే నిరుద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు అవి లేనప్పుడు సర్వీస్ సెక్టార్లోకి అన్ని వర్గాల వారు ఉంటే మంచిది. వాళ్ళకి స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, కష్టపడుతున్నారు, డబ్బులు. కానీ 100కి 99%, 90% వాళ్ళే ఉంటే రేపు పొద్దున మోనోపలి అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇంటర్నేషనల్ వైడ్ రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు అతివాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలు ఇండియా మీద పదే దాడులు చేస్తున్నారు. మనకి పుల్వామా ఇన్సిడెంట్ కావచ్చు, గతంలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ నుంచి. ఇవాళ భారతదేశానికి సంబంధించిన సమస్య కాదు, ఇండియా వరల్డ్ వైడ్ వస్తున్న సమస్య. నిరుద్యోగంని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయ సంస్థలు, ఈ తీవ్రవాద సంస్థలు, మతవాద సంస్థలు యూత్ని ప్రేరేపిస్తున్నారు. ఇది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. భవిష్యత్తులో భారతదేశ సార్వభౌమాధికారికైన అంతర్గత భద్రతకి థ్రెట్ ఉంది.
ఇలా మనకి ఆదిలాబాద్లో వైరస్ కనబడుతుంది, నిజామాబాద్లో కనబడుతుంది, మనకి ఏ కేసు పట్టుకున్నా క్రైమ్ రేట్లో కనబడుతుంది. దీన్ని పాలకులు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అనేది ఇది. ఇప్పుడు గినక లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా చేయకపోతే భవిష్యత్తులో మనకి ఆదిలాబాద్లో మత ఘర్షణలు, నిజామాబాద్లో మత ఘర్షణలు, బోధన్లో మత ఘర్షణలు, కరీంనగర్లో మత ఘర్షణలు అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే అది ఒక ఉత్తర తెలంగాణతో ఆగిపోదు, మెల్లమెల్లగా అన్ని చోట్ల వస్తుంది. ఇలా నల్గొండ పట్టణంలో కూడా చాలా సార్లు ఐఎస్ఐ ఏజెంట్లని, టెర్రరిస్టులని పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అక్కడ నయీం లాంటి ఒక వైరస్ పెరగడానికి కూడా ఇలాంటి వాతావరణమే కారణం. నల్గొండ టౌన్లో అట్లనే ఉంది, ఇలా ఖమ్మం టౌన్లో కూడా కొంత ఉంది. ఇది ఇప్పటి వరకు హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్, ఏ మాట లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది కాబట్టి. అయితే ఈ భద్రత డేటా మొత్తం కూడా మన ట్యాపింగ్ దానిలో పోయిందంటుంది. ఇలా ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులకు జరిగిన డేటా అంతా కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ వాడుకున్నాడు. హ్యాకింగ్ ట్యాపింగ్ వాడుకొని ఇప్పుడు అది పట్టుబడుతుందని చెప్పి ఆ ప్రణీత్ రావు అనేటోడు వాళ్ళంతా అది కూడా తీసేసిరట. మరి దీనిలో సిబిఐ ఎంటర్ కావాలి, ఎన్ఐఏ ఎంటర్ కావాలి, ఎందుకంటే ఇంత సెన్సిటివ్ డేటా నాశనం చేసినందుకు. ఇంకొకటి ఇప్పుడు రిలీజియన్ డేటా ఎట్లయితే బయట పెట్టిర్రో మనం ఏమంటున్నాం, క్యాస్ట్ జనాభా గణనలో ఓబీసీ డేటా కూడా బయట పెట్టమంటున్నాం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. బ్రిటిష్ వాడు 1931 నుంచి చేసిండు. ఈ దేశంలో ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎస్సీ ఎవరు, ఎస్టీ ఎవరు, బీసీ ఎవరు అని 1931 నుంచి జరుగుతున్నప్పుడు 1951లో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి లెక్కల్లో అప్పుడే ఓబీసీ అనేది పెట్టాల్సి ఉండే. 51లో పెట్టని కాంగ్రెస్ మొన్న 2000 వాళ్ళు ఎప్పుడు 2011 వరకు వాళ్ళే ఉన్నారు. 60 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఓబీసీ డేటా చేయలేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగానే మేము ఓబీసీ కులగణన చేస్తామంటున్నారు. 60 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేదో చెప్పాలి. 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చిదంబరం ఆధ్వర్యంలో క్యాస్ట్ సెన్సస్ తీసింది. కానీ ఆ సెన్సస్ డేటా బయటకు పెట్టలే. మరి రాహుల్ గాంధీ దీనికి ఆన్సర్ చెప్పాలి. దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా ఓబీసీ డేటా కూడా తీసిరు. ఆ డేటా బయట పెట్టమంటే తప్పుడు లెక్కలు ఉన్నాయంటారు. ఇప్పుడు ఈ జనగణన చేసిన తర్వాత కేవలం బీసీ జనగణన చేయడం ఏంది, మొత్తం ఓవరాల్ అన్ని జనాభా చేస్తే అంత క్లారిటీ వస్తుంది. వాస్తవంగా అన్ని క్లారిటీ చేసిన తర్వాత అసలు ఆ జనగణన తదుపరి పరిణామాలు ఏంటి అనే విషయాలు కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ క్లారిటీ లేకపోతుంది వాస్తవంగా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక స్టాండ్, అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టాండ్ కదా, ఏ రాజకీయ పార్టీ అయినా కాదు. బీజేపీ పార్టీ ఏమో మేము ఓబీసీ కులగణన చేస్తే హిందూ మతం ఇంకా డివైడ్ అవుతుంది, మేము ఎకనామికల్ బేస్ మీద చేస్తామని వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళు ఒకటి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఏమో గతంలో మేము చేయలేదు, క్షమాపణ కూడా చెప్పరు, చేసిన డేటా బయట పెట్టారు. ఇప్పుడు ఏమంటారు, కులగణన, సామాజిక కులగణనే దేశానికి ఓబీసీలు చాలా నష్టపోయారు. ఇవాళ భారతదేశంలో సెక్రటరీలు 93 మంది ఉంటే 3 కూడా ఓబీసీలు లేరు. ఐఏఎస్లలో కూడా వీళ్ళ వాటా చాలా తక్కువ ఉంది. ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలో 27% ఉండాల్సింది 21% ఉన్నారు. రాహుల్ గాంధీ గారు దీన్ని ఒక అంశంగా తీసుకొని పాదయాత్ర నెరేటివ్ మొత్తం కులగణన అంటారు. మరి ఇదే కులగణన అంటున్న రాహుల్ గాంధీ కర్ణాటకలో కులగణన ఎందుకు చేయలేదు, చేస్తే ఇన్ని సంవత్సరాల డేటా ఎందుకు బయట పెట్టలేదు? కొంతమంది మిత్రులు చేశారు అంటున్నారు. మరి చేస్తే 5 సంవత్సరాలు అవుతుంది కదా, డేటా ఎందుకు బయట పెట్టలేదు? మరి ఇదే రాహుల్ గాంధీ సీరియస్ ఉంటే కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే మనకు తెలుసు. కేసీఆర్ తన సీటు కింద పెట్టుకొని కులాలని మతాలని ఎట్లా విడగొట్టి పడగొట్టి ఓడగొట్టాలో వాడుకున్నాడు. ఒకవైపు డేటా, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 5 నెలలు దాటింది. కేసీఆర్ చేసిన డేటా ఎందుకు బయట పెట్టలే? కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టాలి కదా, రేవంత్ బయట పెట్టాలి. అది బయట పెట్టి ఇగో మేము కులగణన చేయడానికి మా విధి విధానాలు ఇవి, మేము చాలాసార్లు కలిసిన మహిళలలో. బీహార్లో 42 అంశాలతో కూడా క్వశ్చనర్ చేసారు. ఎట్లా క్యాస్ట్ సెన్సస్ చేయాలి, ఆర్థిక అంశాలు ఏంటి, సామాజిక అంశాలు ఏంటి, క్వశ్చనర్ ఎట్లా అడగాలి, దానికి రీసెర్చ్ మెథడాలజీ ఏంటి, సోషియాలజీ ఏంటి, ఆంథ్రోపాలజీ ఏంటి అని తీస్తే మరి ఆ క్వశ్చనర్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా, బీహార్లో సైంటిఫిక్గా జరిగింది కదా. మరి దీన్ని 6 నెలల్లో కనీసం 6 నిమిషాల పని కూడా జరగలే. ఒక పేపర్ మీద తూతూ మంత్రంగా జీవో ఇచ్చారు. ఇక్కడ పెద్ద కుట్ర ఉంది బీసీలారా. రాహుల్ గాంధీ చెప్పేది కులగణన, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేది బీసీల గణన. ఈ రాష్ట్రంలో ఎంతమంది రెడ్లు ఉన్నారు, రెడ్లలో ఎంతమంది పాకనాటి రెడ్లు ఉన్నారు, ఎంతమంది గోటాటి రెడ్లు ఉన్నారు, మొటాటి రెడ్లు ఉన్నారు, మున్నూరు కాపు రెడ్లు ఉన్నారు, లేకపోతే చించం రెడ్లు ఉన్నారు, అట్లా 14 ఉపకులాలు ఉన్నాయి. రెడ్లలో కూడా పేదరికం రెడ్లు ఉన్నారు, రెడ్లలో కూడా బలిసిన రెడ్లే బలుస్తున్నారు. అదే విధంగా వెలమల్లో పద్మనాయక వెలమ దొరలు ఉన్నారు, పేదరిక వెలమలు ఉన్నారు. కమ్మ దొరలు ఎంతమంది ఉన్నారు, రెడ్డి దొరలు ఎంతమంది ఉన్నారు, వెలమలు ఎంతమంది ఉన్నారు, అగ్రకుర్నాల్లో బ్రాహ్మణులు ఎంత, వైశ్యాస్ ఎంత, నార్త్ ఇండియన్స్ ఎంత, అన్ని కులాలు లెక్క తీయాలి కదా. ఇవేమీ తీయరట.
ఎస్సీలది మాలలు ఎంత, మాదిగలు ఎంత, ఎస్సీల లెక్క తీస్తున్నారు, ఎస్టీల లెక్క తీస్తున్నారు. ట్రైబల్ గోండు, కోయ, గొత్తికోయ, కొండరెడ్డి, లంబాడి, బంజారాది. మైనారిటీలు తీస్తున్నారు. ముస్లింలు ఎంత, క్రిస్టియన్స్ ఎంత, జైన్స్ ఎంత, పార్సీ ఎంత. మరి సమాజంలో సగభాగం పైన ఉన్న ఇవాళ తెలంగాణ జనాభా 4 కోట్లు అనుకుంటే 55%, 56% పైన ఉన్నారని సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ తెలుస్తున్నాయి. రూరల్ డెవలప్మెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్వే చేసింది. 56% బీసీలు ఉన్నారని చెప్తున్నారు. మరి బీసీల లెక్క బయట పెడితే మీ బొక్కలు బయటపడతాయనా? ఇలా కులగణనలో అన్ని కులాలు తెలవాలి కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యము, గణతంత్రము. గణము అంటే సమూహము, ఎన్ని తలలు ఉంటే అంత వాటా. సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. ఈ వాటాల కొట్లాట తీరడమే ప్రజాస్వామ్యం. అలాంటిది ఎస్సీ ఎస్టీ లెక్క పెడతారు, ముస్లింస్ లెక్క పెడతారు, మహిళలు లెక్క పెడతారు, మగ లెక్క పెడతారు. అడవిలో ఉన్న జిట్రేగి చెట్లు ఎన్ని, అడవిలో ఉన్న జింక పిల్లలు ఎన్ని, తెల్ల పులులు ఎన్ని, నల్ల పులులు ఎన్ని, జూ పార్కులో తాబేలు ముడ్డు కింద ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్క పెడతారు. కానీ ఈ దేశ జనాభాలో సగభాగమైన బీసీల లెక్క పెట్టరు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. ఈ దేశానికి ఉత్పత్తి కులాలు క్రియేటివ్ క్యాస్ట్స్. అవి బి అంటే బ్రిలియంట్ ఉంది, సి అంటే క్రియేటివిటీ ఉంది. ఇవాళ ఒక పద్మశాలి అగ్గిపెట్టెలో చీర తయారు చేస్తాడు, అది వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్కిల్. అది వేరేటోళ్ళు ఎవరు తయారు చేయలేదు. ఇది నానో టెక్నాలజీ, టెక్స్టైల్లో నానో టెక్నాలజీ. ఇదే జర్మనీలోనో జపాన్లో అయితే సైంటిస్టు పద్మశాలి, ఒక టెక్స్టైల్ సైంటిస్ట్. అదేవిధంగా ఒక గౌడన్న ప్రకృతి నుంచి కళ్ళు తీసి ఆ కళ్ళు కిడ్నీలో రాళ్ళు కనిపెట్టడానికి ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపరమైంది. దాన్ని నీరాగా తయారు చేసి వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. అదే చైనా వాడు అయితే ఇలా మొత్తం కోకోకోలా, పెప్సీకి పోటీగా కళ్ళు వస్తుంది. ఒక గౌడన్న ఒక సైంటిస్టు, డ్రింకింగ్ ఎక్స్పర్ట్. ఆల్కహాల్ ఎంత డేంజరు, న్యాచురల్గా ఎంత అనేది. గౌడ వృత్తి ఇక్కడ తక్కువ వృత్తి. అంటే ఇండస్ట్రీని, ఎకానమీని లింక్ చేయకపోవడము, మార్కెటింగ్ లింక్ చేయకపోవడంతో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్ని కూడా ఈ గ్లోబలైజేషన్లో అంతరించిపోయే ప్రమాదం ఉంది. వీఆర్ నాట్ బ్యాక్వర్డ్, వీఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. ఈ భారతదేశానికి మూల స్తంభం, వెన్నెముక లాంటి వాళ్ళం. వీఆర్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ అని చెప్తారు. ఓటు బ్యాంక్ రాగానే అన్ని పార్టీలు, నా ఎస్సీ ఎస్టీ సోదరులు, నా గౌడ సోదరులు, నా పద్మశాలి సోదరులు, నా మున్నూరు కాపులు, నా మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి అని ఇట్లా చదువుకుంటూ పోతారు అన్ని పార్టీ నాయకులు. అబ్బా ఏం ఉద్ధరించడానికి వస్తున్నాం అని చెప్తాం. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే మీరెంతో మీకు అంతే. కాన్షీరామ్ గారు గతంలో మాకెంతో మాకంతా అన్నాడు. ఇవాళ సమాజంలో ఎక్కువ మంది ఉన్నది బీసీలు, ఎక్కువ మంది ఉన్నది ఎస్సీ ఎస్టీలు. వాళ్ళకి రిజర్వేషన్ కాదు, మైనారిటీలకు ఉన్న రెడ్లకి, వెలమలకి, కమ్మలకి రిజర్వేషన్ ఇవ్వాలి. మిగతాదంతా మనదే అవుతుంది కదా. 100లో మెజారిటీ మనం ఉన్నప్పుడు మన మైనారిటీకి ఉన్నోడికి రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే ఇది పెద్ద కుట్ర. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే పెద్ద కుట్ర ఏంటంటే కులగణన చేయకుండా పంచాయతీ ఎలక్షన్లు పెట్టబోతున్నాడు. పంచాయతీ ఎలక్షన్లు వచ్చిందే 73, 74 అమెండ్మెంట్ కింద పరిపాలన వికేంద్రీకరణ ఉండాలి, లోకల్ బాడీస్కి, స్థానిక సంస్థలకి రాజ్యాధికారం ఉండాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలని పరిపాలన వికేంద్రీకరణ పేరుతో బీసీలకి రిజర్వేషన్ ఇచ్చిండు. దాన్ని 33% ఉన్న రిజర్వేషన్ని కేసీఆర్ 22%కి తీసుకెళ్ళిండు, ఎటువంటి సైంటిఫిక్ డేటా లేకుండా. ఆల్రెడీ మనం 55% ఉంటే మనకు 33% వస్తుందంటే రావాల్సింది 11% తగ్గిపోయింది, 22%. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిపోగానే పంచాయతీ ఎలక్షన్స్ పెట్టడానికి వేగంగా పావులు కదుపుతుండు. ఎందుకు అంటే పంచాయతీ ఎలక్షన్స్ కులగణన తర్వాత పెడితే బీసీలకి వార్డు మెంబర్లు ఎక్కువ వస్తారు, బీసీలు సర్పంచ్లు అవుతారు, బీసీలు ఎంపీటీసీలు అవుతారు, బీసీలు జడ్పీటీసీలు అవుతారు, బీసీలు స్థానిక సంస్థల్లో లీడర్షిప్ వస్తుంది. ఒకవేళ కులగణన బయటపడితే రెడ్ల పర్సెంటేజ్ వాళ్ళకి ఎంత పర్సెంట్ ఉంటే అంత మాత్రమే వస్తుంది. వాళ్ళు ఉన్నదేమో 2%, 5% అయితే వాళ్ళు 60% వాటా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో గెలుపు గుర్రాల పేరు మీద బీసీలకు టికెట్లు ఇయ్యరు, ఎమ్మెల్సీలు ఇయ్యరు, ఎంపీలు ఇయ్యరు, రాజ్యసభలు ఇయ్యరు, నామినేటెడ్ పోస్టులు ఇయ్యరు, ఎమ్మెల్సీలు ఇయ్యరు, పార్టీ పదవులు కూడా ఇయ్యరు. గవర్నమెంట్ పదవుల్లో, గవర్నమెంట్ పొజిషన్స్ లో కూడా, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కూడా కీ పొజిషన్స్ అన్ని మళ్ళీ వాళ్ళ చేతిలో ఉంటాయి. మీరు ఉదాహరణకు తీసుకుంటే ఖమ్మం జిల్లా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇది కేస్ స్టడీ తీసుకుంటే మా జిల్లా కాబట్టి నేను ఆథెంటిక్ చెప్పగలను. ఖమ్మం జిల్లాలో 10 సీట్లు ఉంటే 7 రిజర్వ్డ్ పోతే 3 జనరల్ సీట్లు. 3 జనరల్ సీట్లలో ఒక్క బీసీకి అవకాశం లేదు. ఒక కమ్మాయనకి, 2 కమ్మలకి, ఒక రెడ్డికి, ఒక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఒక తుమ్మల నాగేశ్వరరావు, ఒక కూనంనేని సాంబశివరావు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, ఎందుకంటే గెలుపు గుర్రాలు. బీసీలు గెలుపు గుర్రాలు కాదు. మీకు 55% బీసీలు ఉన్నారు. అక్కడ యాదవులు లక్షల్లో ఉంటారు, మునురు కాపులు లక్షల్లో ఉంటారు, పద్మశాలీలు ఉంటారు, గౌడ్స్ ఉంటారు, గొల్లకుర్మలు ఉంటారు, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి ఉంటారు. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా అది. అలాంటిది పార్టీ, రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంటాడు కదా కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పార్టీ పదవులు తీసుకుంటే ఎన్ఎస్వై ప్రెసిడెంట్ కమ్మ, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమ్మ, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమ్మ, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమ్మ, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి. పార్టీ నామినేటెడ్ పోస్టులు 2 ఉంటే 2 కమ్మ. రాజ్యసభ ఉంటే రాజ్యసభ రేణుకా చౌదరి. ఎమ్మెల్సీ వాళ్ళకే.
ఎమ్మెల్యేలు వాళ్ళకే, ఎంపీ టికెట్లు ఉంటే ఎంపీ టికెట్ ఉన్న ఒక టికెట్ రెడ్డి ప్లస్ కమ్మ మిక్స్డ్. అవును, ఒక కమ్మోళ్ళకి ఇస్తే కుదరదని ఇటు సగం కమ్మ వెంకటేష్ బంధుత్వము, ఒక సగం రెడ్డి. అంటే రెడ్డి కమ్మల ఓట్లు ఉంటే చాలిగా. నిన్న రేవంత్ రెడ్డి గారు TV9 ఇంటర్వ్యూలో మన రజనీకాంత్ గారు అడుగుతుంటాడు, ఆయన కూడా కమ్మ సామాజిక వర్గం, మీకు కమ్మలకి అన్యాయం చేసిరు రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో క్వశ్చన్ అడుగుతాడు, మీరు కావాలంటే ఆ ఇంటర్వ్యూ చూడండి. అది రేవంత్ రెడ్డి గారికి తెలిసి చెప్పిండో తెలియక చెప్పిండో, ఖమ్మం జిల్లా ప్రజలారా ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ చూడండి. రేవంత్ రెడ్డి గారు అంటారు, అవును అన్యాయం జరిగింది కమ్మలకి, నేను ఖచ్చితంగా న్యాయం చేస్తా అంటాడు. పార్టీ పదవులు 11 వాళ్ళకి ఇస్తుంది, నామినేటెడ్ పోస్ట్ ఉన్న 2 వాళ్ళకి ఇస్తుంది, ఎమ్మెల్యే ఎంపీ టికెట్ వాళ్ళకే ఇస్తుంది, రాజ్యసభ టికెట్ వాళ్ళకే ఇస్తుంది. అంటే ఖమ్మం జిల్లాలో కమ్మ రెడ్లు ఓటేస్తే చాలు, SC ST BCలు ఎవరు నీకు ఓటేయక్కర్లే, ముఖ్యంగా BCలు ఓటేయక్కర్లే. ఆయన ఏమంటాడంటే ఖచ్చితంగా కమ్మలకి న్యాయం చేస్తా, అన్యాయం జరిగిన మాట వాస్తవమే. 2% ఉన్న కమ్మలకి ఇన్ని పోస్టులు ఇచ్చినప్పుడు 60%, 56% ఉన్న పోస్టులు గీయలేదంటే ఖమ్మం జిల్లాలో ఏ విధంగా అయితే వెలమ, రెడ్డి, కమ్మ 3 పార్టీలు 3 కులాలకు ఇచ్చినాయి. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 75 సంవత్సరాల నుంచి వెల్కమ్ రెడ్డి రాజ్యం. వెలమ, కమ్మ, రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిపితే కూడా 10% ఉండరు. 0.04% ఉన్న వాళ్ళకి ఒక ఎంపీ టికెట్ ఇచ్చినావు, 60%, 55% ఉన్న వాళ్ళకి ఒక ఎంపీ టికెట్ ఇవ్వవు, 2% ఉన్న కమ్మలకు ఒక రాజ్యసభ టికెట్ ఇచ్చినావు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చినావు, నీ PRO పోస్టులు ఇచ్చినావు. ఇదేనా రాహుల్ గాంధీ చెప్తున్న సామాజిక న్యాయం? ఇదేనా మీరు చేస్తున్న కులగణన? ఇప్పుడు బీజేపీ పార్టీని మతతత్వ పార్టీ, బ్రాహ్మణ్ బనియా పార్టీ, అది అగ్రవర్ణాల పార్టీ, వాళ్ళు బీసీలకి న్యాయం చేయరని చెప్పినావు. ఇదే బీజేపీ బీసీల CM సీట్ అన్నది. ఇదే బీజేపీ ఇవాళ 5 సీట్లు 6 సీట్లు ఇచ్చింది. ఇలా ఈటల రాజేందర్కి ఇచ్చింది, ముదిరాజు బిడ్డకి, బండి సంజయ్కి ఇచ్చింది, అరవింద్కి ఇచ్చింది, లక్ష్మణ్కి ఇచ్చింది, బీబీ పాటిల్కి ఇచ్చింది, ఇక్కడ గౌడ్కి ఇచ్చింది. మరి మీరెందుకు ఇవ్వలే? సరే ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే మీరు కాంగ్రెస్ని కొట్టాలి, డబ్బులు కావాలి, బలిసిన రెడ్ల దగ్గరే భూస్వాములు ఆసాములు మీరే, బలిసిన కమ్మదొరలకే టికెట్ ఇచ్చారు. మీ పార్టీ అధికారంలోకి ఉంది కదా, ఇవాళ మీ పార్టీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి కదా, ఇవాళ కాంగ్రెస్ వే ఉంది అంటున్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలే? మాకు 17 సీట్లలో 50% అంటే 9 సీట్లు రావాలి. సరే SC ST పోతే 12 సీట్లలో 6 రావాలి. ఇచ్చిన 3 ఒక దానం నాగేందర్ని గెలిచే పరిస్థితి లేదు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇంకా ఇంతకన్నా మీకు మంచిగా బీసీ దొరకలేదు. మీకు భువనగిరి ఇవ్వచ్చు కదా బీసీలకి, ఖమ్మం ఇవ్వచ్చు కదా, నల్గొండ ఇవ్వచ్చు కదా. నల్గొండ అంటే రెడ్లు, ఖమ్మం అంటే కమ్మలు, కమ్మ ప్లస్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా ఈ రోజు మాకు కమ్మోళ్ళే ఉండే, ఇప్పుడు కమ్మ ప్లస్ రెడ్డి. ఇంకా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు నవ్వుకుంటా, మేము కమ్మ ప్లస్ రెడ్డి ఇచ్చినాం కదా, వెంకటేష్ కూడా వచ్చి ప్రచారం చేస్తున్నాడు కదా, అంటే కమ్మోళ్ళకి ఎక్కడ అన్యాయం చేసినాం? ఇలా కమ్మ ఓట్లు 150,000 ఉన్నాయి, అక్కడ 150,000 ఓట్ల గురించి నువ్వు ఇంత ఆలోచిస్తే 10 లక్షలకు పైగా ఉన్న మరి బీసీల గురించి ఎవరు ఆలోచించాలి? మొత్తం అంటే బీసీలకు ఒక్క సీట్ ఇవ్వకపోయినా, ఎంబీసీల గురించి పట్టించుకోకపోయినా అసలు అడిగేటోడే లేడు, ప్రశ్నించేటోడు లేనంత కాలం బెదిరించేటోడిదే రాజ్యం అవుతుంది. ఇది పొలిటికల్ ఎకానమీలో క్యాస్ట్ ఈజ్ ద రియాలిటీ, రిలీజన్ ఈజ్ రియాలిటీ. నువ్వు రిలీజన్ పేరుతో రాజకీయం చేస్తావు, క్యాస్ట్ పేరుతో సామాజిక న్యాయం అంటావు. నువ్వు పార్టీ అధికారంలో ఉన్న 60 సంవత్సరాలు బీసీల గురించి ఏం మాట్లాడవు, బీసీ సెన్సిటివ్. ఇప్పుడు రిజర్వేషన్ రద్దు అంటారు. మీరు ఓబీసీలకి ఎందుకు 60 సంవత్సరాల్లో చేసిర్రు, ఎంబీసీలకు ఏం చేసిర్రు? ఇవాళ చాలా బీసీ కులాల్లో 10th క్లాస్ పాస్ కానోడు, డిగ్రీ పాస్ కానోడు ఉన్నాడు, సంచార జాతులు ఉన్నాడు, బుడబొక్కలు, బుడగజంగాలు, పిట్టలోళ్ళు, ఇట్లా కొన్ని కులాల పేర్లు కూడా మనకు తెలియదు. కొన్ని పిచ్చకుంట్ల క్యాస్ట్ అని కొన్ని రకరకాలు ఉన్నాయి, కొన్ని పలకడానికి కూడా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. సారీ అంటే వాళ్ళకి అంటే క్యాస్ట్ని వాడుకుంటావు, అధికారంలో ఉన్నప్పుడు చేయవు. ఇవాళ కర్ణాటకలో సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎందుకు బయట పెట్టలే? ఇలా తెలంగాణలో కేసీఆర్ బయట పెట్టాడు, నువ్వు 6 నెలలైనా ఆ డేటా బయట పెట్టావు. ఇవాళ ఎందుకు నువ్వు పంచాయతీ ఎలక్షన్లకు అంత తొందర పడుతున్నావు? అంటే ఇక్కడ వెలమోళ్ళు ఉన్నప్పుడు వెలమ రాజ్య స్థాపన, కమ్మోళ్ళు ఉన్నప్పుడు కమ్మ రాజ్య స్థాపన. ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంగా దూరైన కాబట్టి అది కూడా మంచి రేట్లు కాదు, మంచి రేట్లకి ఇయ్యడు. బలవంతులు భూములు దోచుకున్న, భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు, ఈ రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇట్లా దానం నాగేందర్ లాంటి వాళ్ళు, లేకపోతే బాగా కరప్షన్ చేసిన వాళ్ళు కనపడాలి. మంచి వాళ్ళు ఎవరు కనపడరు. రెడ్లలో కూడా చాలా మంది ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు, సమాజం కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జనబలం ఉన్న రెడ్డి కాదు, ధనబలం ఉన్నోడు కావాలి మనకి. అంటే నేను తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా, భౌగోళిక తెలంగాణ అనే పేరుతో మనం 60 సంవత్సరాల పోరాటంలో ఎక్కువగా నష్టపోయింది SC ST BCలు, కొంతమంది అగ్రవర్ణాల్లో ప్రోగ్రెసివ్ ఐడియాలజీ నష్టపోయారు. 90% పైగా చనిపోయింది మన వాళ్ళే. భౌగోళిక తెలంగాణ పేరుతో కమ్మదొరలు పోయి వెలమదొరలు వచ్చారు. 0.04% ఉన్న వెలమదొరలు ఇవాళ తెలంగాణ 10 ఏళ్లలో 30 లక్షల కోట్ల సంపద దోచుకున్నారు. తినడానికి గతి లేని వెలమలు ఇవాళ లక్షల కోట్లకి వెళ్ళారు. అదేవిధంగా రెడ్లల్లో ప్రోగ్రెసివ్ రెడ్లు, జనబలం ఉన్న రెడ్లు, ప్రజాబలం ఉన్న రెడ్లు పక్కకు పోయి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, కాంట్రాక్టర్లు, సారా కాంట్రాక్టర్లు, మాఫియా, ఇసుక మాఫియా,
లేకపోతే కాంట్రాక్టర్ అంటే ఏముంది 100 రూపాయల పని 1000 రూపాయలు చేయడము, 1000 రూపాయలు 500 రాజకీయ నాయకుడికి ఇవ్వడము. కేసీఆర్ చేసిండు కదా మొత్తం 30,000 కోట్లతో అయ్యేదాన్ని 1,00,000 కోట్లకు తీసుకుపోయాడు. ఇలా మెగా కృష్ణారెడ్డి 300 కోట్లకు ఉన్నాడు, 3,00,000 కోట్లకు ఎట్లా పోయాడు? ఎవరికన్నా కాంట్రాక్టర్లు అంటే మంచి కాంట్రాక్టర్లు కూడా ఉండొచ్చు, కానీ చిన్న కాంట్రాక్టర్లు అంతా పోయారు. ఇక్కడ తెలంగాణలో ఇవాళ అన్యాయానికి గురైంది ఎవరంటే బీసీలు. ఇలా పెనం మించి పెంక మించి పొయ్యిలో పడ్డారు. భౌగోళిక తెలంగాణ అనేది వచ్చేసింది, అయిపోయింది. దానిలో వెలమ ధర పోయి రెడ్డి ధర వచ్చింది. ఇప్పుడు సామాజిక తెలంగాణలో బీసీల కోట్లు వేసుకోవాలి. నేను దుర్మార్గంగా నేనే 10 years సీఎం ఉంటా, నేను గదిపెట్టు ఉంటాడా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ రేవంత్ రెడ్డిలో కనబడతా ఉంది వాస్తవంగా. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బు బలం. ఇలా మొత్తం హైదరాబాద్ చుట్టూ లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వెలమ ధరలు దాచుకున్నారు, వాళ్ళు కబ్జా పెట్టిరు. మిగతాది నీదే కదా. ఆయన ఒక దశలో గతంలో మాట్లాడిండు, ప్రతి రెడ్డికి 10 ఎకరాల భూమి ఉండాలి, రెడ్లు పుట్టిందే పరిపాలన చేయడానికి, రెడ్ల రాజ్య అంటే నువ్వు 4 కోట్ల ప్రజలకి ముఖ్యమంత్రివా లేకపోతే ఒక రెడ్లకు ముఖ్యమంత్రివా? అంతే. రెడ్లలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అడగాలి. పేద రెడ్లకు రావాలి టికెట్లు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కావాలి. సమాజం కోసం ప్రాణాలు కోల్పోయిన రెడ్లు ఉన్నారు. కేవలం కొంతమంది చిల్లరగాలు డబ్బు ఎట్లన్నా దోచుకో, నువ్వు సమాజాన్ని దోచుకో, 100 కోట్లు తీసుకురా నీకు టికెట్ ఇస్తా, 1000 కోట్లు ఉంటే ఎంపీ టికెట్ ఇస్తా. సమాజం ఆలోచించాలి. సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అయినా తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ పార్టీల్లో బీసీలు బలంగా ఉండి సమాజానికి పనికొచ్చే బీసీలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకోండి, రాజకీయ పార్టీలకు అతీతంగా. ఎందుకంటే మన సమాజం, తెలంగాణ సమాజం ప్రతిసారి నష్టపోతుంది, ఎక్కువగా బడుగు బలహీన వర్గాలే. తెలంగాణలో ఇవాళ అనాథలు అయింది ఎవరంటే తెలంగాణ ఉద్యమకారులు. ఇవాళ అనాథలకు కూడా అనాథ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అనాథ సంఘాలు ఉన్నాయి, వికలాంగులకి సంఘాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. ఇవాళ పాకి పని చేసేటోళ్ళకి కూడా ఒక సంఘము హక్కులు ఉన్నాయి. ఇవాళ అత్యంత దారుణంగా 60 సంవత్సరాల నుంచి నిరాధారకు గురైంది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ నిరుద్యోగులు. ఇవాళ ఈ 6 నెలల్లో నువ్వు కనీసం అమరవీరుల కుటుంబాలను ఎందుకు పిలవలే? ఉద్యమకారులను ఎందుకు పిలవలే? ఎంతమంది ఉద్యమకారులు దీనస్థితిలో తినడానికి తిండి లేక ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసిన తెలంగాణ పౌర సమాజంలో ఒక పాషం యాదగిరి మీకు కనపడడు, ఒక గాథ ఇన్నయ్య మీకు కనపడడు, ఒక గోపీనాథ్ మీకు కనపడడు, ఒక కాళోజీ శ్రీనివాస్ కనపడడు, ఒక తెలంగాణ విఠలు కనపడడు. మీ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ యూట్యూబ్ ఛానళ్ళు మన తీన్మార్ మల్లన్న ఒక్కడిని పిలుచుకున్నారు. మీకోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఛానల్స్ ఉన్నాయి కదా. కాళోజీ టీవీ పోరాడింది, మన తొలి వెలుగు రఘు పోరాడిండు, ఓకే టీవీ స్టావే పోరాడింది, మైపాల్ యాదవ్ పోరాడింది. కనీసం మీకు కృతజ్ఞత లేని పార్టీ మీ పార్టీ. ఇలా మీ పార్టీ అధికారంలో ఉండడానికి ప్రధాన కారణం పౌర సమాజము, తెలంగాణ నిరుద్యోగులు, ఈ ప్రశ్నించే గొంతులు. కనీసం 5 నెలల కాలంలో 5 నిమిషాల సమయం దొరకలేదంటే మీకు తెలంగాణ ఉద్యమకారుల పట్ల గౌరవం లేదు, తెలంగాణ అమరవీరుల పట్ల గౌరవం లేదు. ఓవరాల్ తెలంగాణ చైతన్యం పైన గౌరవం లేదు. ఆయనకి చంద్రబాబు నాయుడు నుంచి వచ్చింది కదా. మరి కాంగ్రెస్ పార్టీని సూటిగా స్పష్టంగా అడుగుతున్నా, అమరవీరుల స్తూపాన్ని ఇంతవరకు మీరు ఎందుకు ఇనాగ్రేట్ చేయలే? అసెంబ్లీ ఆపోజిట్ అమరవీరుల స్తూపం ఉంది. ఇదే దీపాదాస్ మున్షి, ఇదే అజయ్ కుమార్ మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ మేము పెట్టిన కండిషన్ అమరవీరుల స్తూపాన్ని ఇనాగ్రేట్ చేయాలి. అది 69 ఉద్యమానికి ప్రతీక అంటే ఒప్పుకున్నారు. ఈ 5 నెలల కాలంలో అసెంబ్లీ ముందు కదా పోయేటప్పుడు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి అక్కడ అమరవీరుల స్తూపాన్ని ఇనాగ్రేట్ చేయొచ్చు కదా. అంటే అమరవీరుల మీద గౌరవం లేదు. ఉద్యమకారులు ఇంతమంది చచ్చిపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు కదా. ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో కేసీఆర్ ప్రభుత్వం 1200 మంది చచ్చిపోయారు, 500 మందినే గుర్తించమన్నారు కదా. మరి 5 నెలల కాలంలో మీరు ఉద్యమకారులకు ఏమి ఇచ్చారు? ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తామన్నారు, 25 లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. మరి ఏమైంది? అంటే ఏ ఉద్యమం కోసం అయితే తెలంగాణ ప్రజలు కొట్లాడారో ఆ నిరుద్యోగులు, ఆ విద్యార్థులు, అమరవీరులు పిచ్చోళ్ళు అనమాట. నిజంగా ఇలా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నది వీళ్ళ వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా 2 ప్రమాదాలు కనబడుతున్నాయి మనకి. అన్నీ తెలిసి 80,000 పుస్తకాలు చదివిన అపరమేధావి కేసీఆర్ తెలంగాణని ఫైనాన్షియల్ గ్యాంగ్ రేపు చేసి ఆగం చేసిండు. ఇవాళ మొత్తం పీల్చి పిప్పి పిండి చేసిండు. లంక బిందెలు ఉన్నాయేమో అనుకోని వచ్చిన రేవంత్ రెడ్డికి లంక బిందెలు లేవు, ఓన్లీ ఖాళీ కుండలు ఉన్నాయన్నాడు. మరి ఖాళీ కుండలతోటి నువ్వు 5 నెలల కాలంలో రిఫరెండం అని ఎట్లా అంటావు? రెఫరెండం అంటే నువ్వు చేయాల్సిన అన్ని చేసినట్టే కదా. ఈ 5 నెలల్లో తెలంగాణ ఆకాంక్షలు అన్ని తీరినాయా? బస్సులో మా అమ్మలు అక్కలు ఎక్కి ఫ్రీగా తిరిగితే మా ఇళ్లలో ఎట్లా వస్తాయి? బస్సులో లేడీస్ ఎక్కి తిరగడము, ఫ్రీగా వెళ్ళడం అనేది మంచిదే, కానీ దానివల్ల ఆర్థిక అభివృద్ధి అవుతుందా? సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందా?
మీరు ఓట్ల కోసం 6 గ్యారంటీలు అన్నారు. ఈ 6 గ్యారంటీలో ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాల్లో గుణాత్మకమైన మార్పు ఎక్కడొచ్చింది? ఈ 6 నెలల్లో ప్రజల జీవితాలు ఏమైనా మారినాయా? ఎట్లా రెఫరెండం అంటావు? రెఫరెండం అంటే ఇక మొత్తం చేయాల్సిందంతా చేసినట్టు. ఏ కట్టుకథలు పిట్టకథలు సొల్లు కబుర్లతో కేసీఆర్ ప్రజలని బురుడి కొట్టించిందో అదే బుడ్డరకాన్ మాటలు, అదే సొల్లు కబుర్లు, అదే పిట్టకథలు చెప్తే మాత్రం తెలంగాణ సమాజం తిరగబడే ప్రమాదం ఉంది. తెలంగాణ సమాజం సోయికొచ్చింది, బొడ్రాయిలో రాయి పట్టుకొని కూర్చుంది. ఇక నడవవు. తెలంగాణ అంటే సబ్బండ వర్గాలు, తెలంగాణ అంటే పేదరికము, తెలంగాణ అంటే చైతన్యము, తెలంగాణ అంటే ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవం అనే విషయంలో కేసీఆర్ అట్లనే ఆడుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఒక కోదండరామునో ఒక అందశ్రీనో పిలిస్తే అయిపోయిందా? ఇప్పుడు కోదండరామ్ గారు అంటే ఒక పార్టీ పెట్టుకున్నాడు, మా గురువు గారు, ఓకే, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఉంది. ఆయన ఒక్కడిని పిలిచి మాట్లాడితే తెలంగాణలో 3.5 కోట్ల మందిని మాట్లాడినచ్చినట్టేనా? అదేవిధంగా అందశ్రీ గారికి గౌరవం ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్, జై జయ హే తెలంగాణ పాటకి. తెలంగాణలో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, వీళ్ళందరి త్యాగాలు కదా. 25 ఏళ్ల త్యాగాన్ని గుర్తించినోడివి నువ్వు మాకు ఎట్లా అస్మితం అవుతావు? అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు. ఏం తెలవని వాళ్ళు ఏం చేస్తున్నాడు భయమవుతుంది. వాస్తవం. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు చెప్పేటోడు కేసీఆర్ అయితే ఇన్నోటోడు ఎరిపప్ప అయితే వినే వెర్రిపప్ప కొండెరిపప్ప అయింది 14 ఏళ్ళు. మరి ఇప్పుడు ఈయన నాకు ఎటువంటి భేషజాలు ఏమంటాడు? ఈయన ఎవరు వచ్చినా కలుస్తా అన్నట్టు. ఇప్పుడు డైలాగులు ఏమో కోటలు దాడుతున్నాయి. ప్రజాపాలన అన్నాడు. జ్యోతిరావు పేరు మీద పూలే భవన్ అని పెట్టిరు. ఒక్కరోజు ఒక ఫోటో స్టూడియో కోసం 1 గంట సేపు ఉన్నావు, తర్వాత నువ్వు పోలేదు, నీ మంత్రులు పోలేదు. ఇప్పుడు అక్కడికి వచ్చిన అప్లికేషన్లు ఏమైనా అంటే ఏం నిలవట్లేదు. కోటి అప్లికేషన్ వస్తుంది ఇంతవరకు. ఎన్నిసార్లు కోటి అప్లికేషన్. మరి ప్రజాపాలన ఎందుకు జరగట్లే? ముఖ్యమంత్రి ఎందుకు ప్రజా దర్బార్కి పోవట్లే? రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్, రాజశేఖర రెడ్డి మించి రేవంత్ రెడ్డి పాలన ఉంటుందని ఆశించడం. అంటే నువ్వు చెప్పేటప్పుడు ఏమో అద్భుతంగా చెప్తావు, చేసేటప్పుడు మాత్రం ఉండదు. కేసీఆర్ మించిపోయాడు. ఇప్పుడు ఎవరు అంటున్నారు, మీకు తెలియదురా నాయన, మీరు అంత పిచ్చోళ్ళు, మీరు కేసీఆర్ తిట్టి రేవంత్ రెడ్డిని తెచ్చిండు, 10 మంది కేసీఆర్లు కలిస్తే ఒక రేవంత్ రెడ్డి, మీకు తెలియదు అసలు. ఆయన ఏమో అబద్ధాలు చెప్తాడు, ఈయనేమో మ్యానిపులేషన్ చేస్తాడు. ఒక రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినోడు ఎట్లుంటాడో మీకు తెలియదు, మీరు ఇంకా రేవంత్ రెడ్డిని నమ్ముతున్నారని ఆ పార్టీలోనే తిడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి మీకు ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాక తెలుస్తుంది. మేము నియంత్రణ మించిన నియంత్రణను చూసినాం. రేవంత్ అన్న అని పిలుస్తాం, వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది. నేను ఏమంటున్నా అంటే, రాజశేఖర రెడ్డి లాగా ప్రజాపాలన చేయన్నా 5 నెలల కాలం అనేది చాలా తక్కువ. ఒక పార్టీ దశ దిశ, ఒక ప్రభుత్వం గమనం తెలుసుకోవడానికి, సంసారం సరిపించుకోవడానికే సరిపోదు. నువ్వు అప్పుడే మొత్తం రెఫరెండం అంటేవి. కాబట్టి ముఖ్యంగా ఉద్యమకారులు, బీసీల విషయంలో చాలా అన్యాయం జరిగింది. మేము తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవడైనా మెజారిటీ ప్రజల ఆకాంక్షలతోటి, ఎమోషన్స్ తోటి ఆడుకోవాలంటే కర్రు కాల్చి వాత పెట్టడమే. అది ఏ పార్టీ అయినా సరే. మాకు కులం, మతం, ప్రాంతం ముఖ్యం కాదు. తెలంగాణ అస్మిత ముఖ్యం, తెలంగాణ అస్తిత్వం ముఖ్యం. తెలంగాణలో తెలంగాణ వాదము, తెలంగాణ ఆకాంక్షలు ఉండాలి. మెజారిటీ బీసీ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి 3 పార్టీలు. కొద్ది గొప్ప ఇంకా బీజేపీ బెటర్ అనిపిస్తుంది. బీజేపీ వాళ్ళ సిద్ధాంతపరంగా బీసీ గణన చేయకపోయినా బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధానమంత్రి, బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది. మరి ఆటోమేటిక్ ఇలా మునూరు కాపులు, ముదిరాజులు, గౌళ్ళు, పద్మశాలీలు బీజేపీ వైపు చూస్తున్నప్పుడు మరి మీరు ఎందుకు చేయరు? ఒక మధు యాష్కి ఎందుకు టికెట్ ఇవ్వలే? బీసీలలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా టికెట్లు. మధు యాష్కి అన్న పోరాటం చేసిండు పార్లమెంట్ లో, అంజన్ కుమార్ యాదవ్ పోరాటం చేసిండు, సరే బలరాం ఇచ్చారు. పోరాటం చేసిన వాళ్ళు ఎవరికి టికెట్లు ఇవ్వట్లేదు. పోరాటం చేసిన వాళ్ళకి ప్రాధాన్యత లేదు. అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీలో సంబంధం లేదు. ఇవాళ కాంగ్రెస్ అంటే టీడీపీ అంటున్నారు. ఇలా ఆంధ్ర టీడీపీ లీడర్లు ఫోన్ చేస్తే సెక్రటరియట్ లో పనులు అవుతుంది. ఎవరో ఒక లీడర్, తెలుగుదేశం లీడరు, నాకు ఇక పేరు చెప్తే బాగోదు కానీ సందర్భం వచ్చినప్పుడు చెప్తా, ఆమె ఫోన్ చేస్తే తెలంగాణ సెక్రటరియట్ లో పనులన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు పొద్దున్న లేస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, పాలిటిక్స్ లో, జర్నలిజంలో ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి అన్న నీకు వయసు ఉంది, సరి చేసుకోమని చెప్తున్నాం. సరి చేసుకోకపోతే కేసీఆర్ కన్నా ఎక్కువ టైం పట్టింది. నీకు అంత ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినావు, హ్యాట్స్ ఆఫ్. ఆ 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు? ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు? ఎప్పుడు రిక్రూట్మెంట్ చేసినావు? ప్రిలిమ్స్ ఎప్పుడు పెట్టావు? మెయిన్స్ ఎప్పుడు పెట్టినావు? నువ్వు ధైర్యంగా చెప్పాల్సి ఉండే 30,000 ఉద్యోగాలు నేను రిక్రూట్మెంట్ చేసిన. ఆయన గతంలో ఎగ్జామ్ 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినా అని చెప్తున్నావు. అది పచ్చాబద్ధం కదా. నువ్వు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాల్లో 5 నెలల్లో ఏమి ఇచ్చినావు అంటే అది తప్పదు. ఎందుకంటే 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్. నువ్వు మంచి చేస్తే మంచి అని చెప్తాం. బస్సులలో మహిళలకి, పేద మహిళలకు వచ్చింది, యాడ్స్ అవ్వు. నువ్వు తెలంగాణ ప్రజలు కోరుకుంది బస్సులో ఫ్రీగా పోవడము, గ్యాస్ సిలిండర్కి 500 కాదు కదా. తెలంగాణ ప్రజలు కోరుకుంది స్వయం పాలన, స్వేచ్ఛ, స్వాతంత్రము, తెలంగాణ ఉద్యమకారుల భాగస్వామ్యము, తెలంగాణ నిరుద్యోగం పోవాలి. ఇలా మూసీ నది ప్రక్షాళనకి 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నాము. కాళేశ్వరం 1,00,000 కోట్లు ఆయన చేసిండు. ఇలా 50,000 మూసీ నది బ్యూటిఫికేషన్ అవసరమా? తెలంగాణ నిరుద్యోగులు అవసరమా?
అంటే ఇది దోచుకోవడానికే ఎవడైనా హుస్సేన్ సాగర్ ని మన కొబ్బరి నీళ్ళ లాగా తయారు చేస్తా అన్నాడు. సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో? కేసీఆర్ చెప్పిన ఇలా మూసీ నది మీద 50,000 కోట్లు ఖర్చు పెడితే మూసీ నది గంగా నది అవుతుందా? ఆల్రెడీ మూసీ నది మీద పెద్ద ప్రాబ్లం ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. మూసీ నది కాలుష్యము, అది ఆ కబ్జాలు ఆక్రమణలు తీయడం సాధ్యం కాదు. ఇప్పుడు జరిగిపోయింది ఏదో నష్టం జరిగిపోయింది, అసలే డబ్బులు లేవు. ఇలా 30,000 కోట్లు అప్పు చేసినావు, ఇప్పటికే 50,000 కోట్లు పెట్టి ఎవరికి లాభం? అది డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు లండన్నో థేమ్స్ నదినో లండన్ చూసి వచ్చినావు, లండన్ చూసి వస్తే మూసీ నది అవుతుందా? సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది, సరైన ఆచరణ ఉంటే సరైన అభివృద్ధి ఉంటుంది. నీకు అవగాహన లేకపోతే ఎక్స్పర్ట్స్ని పిలిపించుకో. నాకే తెలుసు, ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ అహంకారం ఉంటుంది. ఎవడు అహంకారంగా ఉంటుందంటే వాడు అజ్ఞాని అని అర్థం. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ తన అజ్ఞానంతో అహంకారంతో అంధకారంలోకి వెళ్ళిపోయాడు. నువ్వు దయచేసి ఆ అజ్ఞానము అహంకారంతో అంధకారంలోకి పోవద్దు. యంగ్ డైనమిక్ లీడర్ అని పేరు తెచ్చుకున్నావు, అది కొనసాగాలని కోరుకుంటున్నాం. బీసీల విషయంలో రాజీలేని పోరాటం చేస్తాం, అది మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా. మీరు ఇచ్చే భిక్షం కాదు. ఎవడరా మీరు మాకు ఇవ్వడానికి? మేము అది ఇస్తున్నాం, మేము ఇది ఇస్తున్నాం, మీకు అది చేస్తున్నాం, మేము మీకు ఇస్తున్నాం రా పిచ్చన కొడగలరా. మేము ఎస్సీ ఎస్టీ బీసీలము, పేద ప్రజలము మీకు ఓటేసి అధికారం ఇస్తున్నాం. మీరు మా బానిసలు, జీతగాళ్ళు. మీరేదో మీకు జేబుల్లో ఇచ్చినట్టు, మీ ఆస్తులు, మీ తాతల ఆస్తులు అమ్మించినట్టు ఈ భాష మార్చుకోండి. ఫస్ట్ ఎవడికి ఇవ్వట్లేదు, మేము మీకు జీతం ఇస్తున్నాం. మీరు మా తెలంగాణ రాష్ట్ర ఖజానాకి కస్టోడియన్ ఉండాలి. మీరు మా జీతగాళ్ళు, మా బానిసలు, మా సేవకులు. సేవకుడు ఎట్లిస్తాడు? మీరే మేము ఇచ్చే జీతంతో బతుకుతున్నారు, ప్రజలు కట్టిన ట్యాక్సులతో. ఆ లాంగ్వేజ్ మార్చుకోండి. ఏ రాజకీయ పార్టీ అయినా మేము వాళ్ళకి అది ఇచ్చినాం, మీకు ఇది ఇచ్చినాం, మేము మీకు ఇచ్చినాం అధికారం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసినాం. మేము మీకు ఓటు ద్వారా భిక్ష ఇస్తే, ఓటు అనే భిక్ష ఇస్తే మీరు అధికారంలో కూర్చున్నారు. మీరేదో మీ ఆస్తులు అమ్మినట్టు, మీరేదో మీ తాతల ఆస్తులు అమ్మినట్టు మీరు దాచుకొని అలా కోటీశ్వర్లు అయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులు ఎంత, రాజకీయాల్లోకి వచ్చినాక ఆస్తులు ఎంత? ఈ రాజకీయ నాయకులు ఈ భాష మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు రాళ్లతో కొడుకొడతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే విఠల్ నగర్ చాలా అంశాలు ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి కావచ్చు, ఇండియాలో జరుగుతున్నటువంటి ఏవైతే అపీజ్మెంట్ పాలిటిక్స్, ఏవైతే రిలీజియన్ అపీజ్మెంట్ పాలిటిక్స్ కావచ్చు, లేదంటే క్యాస్ట్ అపీజ్మెంట్ పాలిటిక్స్ కావచ్చు, చాలా క్లుప్తంగా చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ తోటి చెప్పడం జరిగింది. మరి ఈ పరిణామాలు మరి భవిష్యత్తులో కూడా చాలా ఎదురు దెబ్బకు తగిలేటువంటి అవకాశం కూడా చాలా కనబడుతుంది. ప్రమాదకరంలో ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటూ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తానికైతే సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.